పెయిన్ అండ్ పర్పస్. ఈ రోజు యొక్క వాక్యం యొక్క సందేశం ఏమిటంటే ఒత్తిడి, నొప్పి మరియు ఉద్దేశము. हालेलुया. హల్లెలూయా. दबाव, दर्द और उद्देश्य ఒత్తిడి, నొప్పి మరియు ఉద్దేశము. हर एक की जिंदगी में कुछ ना कुछ दर्द होता है, दबाव होता है, जिसे हम प्रेशर कहते हैं, प्रेशर होता है. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఒత్తిడి ఉంటుంది మరియు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక నొప్పి మాత్రం ఉంటుంది. हालेलुया. హల్లెలూయా. आज हम देखने वाले हैं कि ये दबाव और ये दर्द के बीच में परमेश्वर अपने लोगों से क्या बात करना चाहता है. ఈ రోజు మనం చూడబోతున్నాము ఈ ఒత్తిడి, ఈ నొప్పి యొక్క జీవితంలో ప్రభువు మనతో ఎలా మాట్లాడబోచున్నాడు. इसके बीच में परमेश्वर का उद्देश्य हमारे जिंदगी के लिए क्या है. ఈ మధ్యలో ప్రభు యొక్క ఉద్దేశం మన జీవితంలో ఏమై ఉన్నది. आमेन. ఆమేన్. हम में से कोई भी एक भी ऐसा नहीं होगा जो कहे कि मेरे जिंदगी में कोई दर्द ही नहीं है. ऐसा कोई है? మనలో ఎవరు కూడా అని ఉండరు. ఎందుకంటే నా జీవితంలో నొప్పి లేదని ఎవరు అనుకోకుండా ఉండలేరు. हालेलुया. हालेलुया. నా జీవితంలో నొప్పే లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? क्या मेरे जीवन में कोई दर्द ही नहीं कहने वाले कोई है? నా జీవితంలో ఏ ఒత్తిడి లేదు అలాంటి వారు ఉన్నారా? मेरे जीवन में ना कोई दबाव है ऐसे कहने वाले कोई है? ఖాళీ చిన్న పిల్లలైతే అంటారు నా ఒత్తిడి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. केवल छोटे बच्चे होने से ये कहेंगे कि दबाव बोलने से उनका मतलब नहीं मालूम, इसलिए वो कह सकेंगे कि मेरे जीवन में कोई दबाव नहीं है. हालेलुया. हालेलुया. दूसरा कुरिन्थियों उसका 4 अध्याय. రెండవ కొరింథీ 4వ అధ్యాయము. आएंगे दूसरा कुरिन्थियों 4 अध्याय. రెండవ కొరింథీ 4వ అధ్యాయానికి వద్దాం. दूसरा कुरिन्थियों 4 अध्याय वचन 8 और 9 पढ़ रही हूँ. 8 మరియు 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. हम चारों ओर से क्लेश तो भोगते हैं पर संकट में नहीं पड़ते, निरुपाय तो है पर निराश नहीं होते, सताए तो जाते हैं पर त्यागे नहीं जाते, गिराए तो जाते हैं पर नष्ट नहीं होते. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. हालेलुया. హల్లెలూయా. दर्द और दबाव हर एक के जिंदगी में होता है. నొప్పి మరియు ఒత్తిడి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. इस वचन के भाग को लिखने वाले प्रभु के सेवक जो है संत पौलुस जी अपना अनुभव को बता रहे हैं. ఈ వాక్యాన్ని రాసిన పరిశుద్ధుడైన పౌలు తన జీవితాన్ని, తన అనుభవాన్ని చెప్తున్నాడు. कि हम चारों ओर से क्लेश को भोग रहे हैं, మేము నలువైపుల నుండి మేము శ్రమను అనుభవిస్తున్నాం, फिर भी संकट में नहीं पड़ते. అయినను మేము ఇరుక్కుపోలేము. देखने में लगता है कि कोई उपाय ही नहीं है, చూడటానికి కనిపిస్తుంది ఏ ఉపాయం అయ్యే దగ్గర कोई కనిపించడం रास्ता లేదు, नहीं है, कोई मार्ग नहीं है, ఏ మార్గం మాకు కనిపించటం లేదు. फिर भी निराश नहीं होते. అయినను మేము నిరాశ పడటం లేదు. सताए तो जाते हैं మేము శ్రమ పడుచున్నాము, पर त्यागे नहीं जाते, మేము విడిపించబడటం లేదు. गिराए जाते हैं, మేము పడద్రోయబడుచున్నాము, धकेल दिए जाते हैं, మేము నెట్టివేయబడుచున్నాము, पर नष्ट नहीं होते. కానీ నాశనం అవటం లేదు. हालेलुया. హల్లెలూయా. परमेश्वर का अनुग्रह एक व्यक्ति को हर परिस्थिति में उठाकर खड़ा रख सकता है. దేవుని యొక్క కృప ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్క మనిషిని లేచి నిలబెడుతుంది. दुनिया के लोगों को यदि इस प्रकार का तकलीफ आए, ఈ లోకానుసారమైన మనుషుల్లో ఇటువంటి శ్రమ వస్తే वे दोबारा उठकर खड़े नहीं हो వారి पाएंगे. మరల లేచి నడవలేకపోతారు. उन्हीं की परेशानियां उनको नाश कर देगी. ఆ శ్రమలే వారిని నాశనం చేస్తాయి. उनका दबाव उनको सुसाइड तक ले ఆ जाएगा. ఒత్తిడి వారిని ఉరి వద్దకు తీసుకువెళుతుంది. उनका दबाव उनको बीमारियों में ले जाएगा. ఆ ఒత్తిడి వారిని రోగంలోనికి తీసుకువెళుతుంది. उनके पास कोई भी आशा नहीं है, వారి దగ్గర ఏ నిరీక్షణ ఉండదు. लेकिन परमेश्वर के लोगों के पास आशा है. కానీ దేవుని యొక్క ప్రజల యొద్ద ఒక నిరీక్షణ ఉంది. हालेलुया. హల్లెలూయా. कितना भी गिरा दिए जाए नष्ट नहीं होंगे, ఎంత కింద వరకు పడద్రోయబడిన మనం నాశనం అవ్వము. चाहे लगेगा खत्म ही हो जा रहा है, खत्म हो रहा है लगेगा, సమాప్తం అయిపోతుంది కానీ लेकिन फिर भी समाप्त नहीं होगा. అయినను సమాప్తం అవ్వదు. हालेलुया. హల్లెలూయా. इंग्लिश में ये वचन बहुत ही सुंदर तरीके से लिखा हुआ ఇంగ్లీష్ లో है. ఈ వాక్యం చాలా అందంగా రాయబడి ఉంది. We are hard pressed on every side. మనము చాలా ఎక్కువగా తొక్కబడచ్చు, మనం ఒత్తిడిగా ఉన్నను. हालेलुया. हर हालेलुया. तरफ से बुरी तरह से दबाए जा रहे మనం हैं, నలువైపుల నుండి చాలా విసుగుతో మనం ఒత్తిడితో ఉన్నను, నొక్కబడుచున్నాం. మనం నొక్కబడుచున్నాను. हालेलुया. హల్లెలూయా. But not crushed.
కానీ అయినను మనము ఇరికింపబడే వారం లేము. हालेलुया। హల్లెలూయా. दबाया जा रहा है लेकिन कुचला नहीं जा रहा మనం है। నొక్కబడుచున్నాము, ఆయన తొక్కువేయబడటం లేదు. जैसे एक आप पानी के बोतल को लीजिएगा, మీరు ఒక నీళ్ళ యొక్క బాటిల్ని చూడండి. उस पानी के बोतल को जो है, जो यूज एंड थ्रो पानी का बोतल है, अगर उसे दबाए तो वो कुचल दिया जाएगा। అది మనం యూజ్ చేసిన తర్వాత దాన్ని నొక్కితే అది నలిగిపోతుంది. इंग्लिश में से क्रश कहते हैं। దాన్ని క్రష్ అంటారు, నలిగిపోవటం. अगर किसी चीज के ऊपर नाजुक चीज को प्रेस करे तो वो कुचला जाएगा। ఒక మెత్తని విషయాన్ని, ఒక మెత్తని పదార్థాన్ని నొక్కితే అది నలగబడుతుంది. लेकिन परमेश्वर के लोगों की जिंदगी ऐसा नहीं है। కానీ దేవుని యొక్క ప్రజల జీవితంలో అలాగ ఉండదు. चारों तरफ से दबाव होने पर भी, నాలుగు వైపుల నుండి మనం ఇరికింపబడిన నొక్కబడుచున్నాను, फिर भी वो पूरी तरह से टूट नहीं जाएगा, అయినను మొత్తంగా అది విరిగిపోదు, वो खत्म नहीं हो అది जाएगा। సమాప్తం అవ్వదు. परमेश्वर खड़ा रखेगा। దేవుడు నిలబెడతాడు. हालेलुया। हालेलुया। परमेश्वर खड़ा रखेगा। దేవుడు నిలబెడతాడు. आज की सुबह जितने लोग अपने जिंदगी में उस दबाव को महसूस ఈ कर రోజు रहे యొక్క हैं, ఉదయ కాలంలో ఆ ఒత్తిడిని ఎంతమైతే అనుభవిస్తున్నారో, मैं इस बोझ को और नहीं उठा నేను ఈ सकता, భారం నీకు మోయలేకపోతున్నాను, ये मेरे सहन से ज्यादा है, ఇది నా సహనం కంటే అధికమై ఉన్నది, मैं इसे बोझ को उठाकर थक गया हूँ, ఈ బరువుని ఎత్తి నేను అలిసిపోయాను, मैं थक गई हूँ, నేను అలిసిపోయి ఉన్నాను, ये दर्द मेरा हृदय और सह नहीं ఈ सकता। నొప్పి నా హృదయం భరించలేకపోతుంది. परमेश्वर आज से आप ही से बात कर रहा దేవుడు है, మీతోనే మాట్లాడుచున్నాడు. आप नाश नहीं होंगे, మీరు నాశనం అవ్వరు, आप नाश नहीं होंगे, మీరు నాశనం అవ్వరు, आप छोड़ दिए नहीं మీరు जाएंगे, విడిచిపెట్టబడరు, आप त्यागे नहीं మీరు जाएंगे। విడిచిపెట్టబడరు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर आपको उन परिस्थितियों से बाहर निकालेगा, దేవుడు ఆ పరిస్థితుల నుండి మీరు బయటకి రానిస్తాడు. परमेश्वर से बाहर लेकर आएगा। దేవుడు వాటి నుండి బయటకు రానిస్తాడు. बाइबल में एक वचन लिखा है, బైబిల్లో ఒక వాక్యం రాయబడి ఉంది. बहुत ही सुंदर वचन है, చాలా అందమైన వాక్యం. मत्ती सुसमाचार 21वां अध्याय, మత్తయి సువార్త 21వ అధ్యాయము. मत्ती सुसमाचार 21वां अध्याय, మత్తయి సువార్త 21వ అధ్యాయము 42वां वचन, 42వ వచనం, 42वां वचन, 42వ వచనం, 21वां अध्याय 42। 21:42. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. यीशु ने उनसे कहा, क्या तुमने कभी पवित्र शास्त्र में या नहीं पढ़ा, जिस पत्थर को राज मिस्त्रियों ने निकम्मा ठहराया था, वही कोने के सिरे का पत्थर हो गया। యేసు వారితో ఈ మాటలు చెప్పెను అను మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. यह प्रभु की ओर से हुआ और हमारी दृष्टि में अद्भुत है। ఇది ప్రభువు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ये प्रभु यीशु मसीह के बारे में कहा हुआ एक भविष्यवाणी है। ఇది ప్రభు యేసు యొక్క గురించిన చెప్పబడిన ప్రవచన వాక్యము. हालेलुया। హల్లెలూయా. कि राज मिस्त्रियों ने उस पत्थर को निकम्मा ठहराया। ఈ రాజులు, ఈ అధిపతులు వాటిని తీసివేశారు, मिस्त्री మేస్త్రులు తీసివేశారు. कारपेंटर जो घर बनाने वाले हैं, बिल्डर है, उन्होंने इस पत्थर को रिजेक्ट कर ఆ दिया। కార్పెంటర్లు ఇల్లు కట్టేవారు ఆ పత్థర్ని నిరాకరించారు, ఆ రాయిని నిరాకరించారు. हालेलुया। హల్లెలూయా. घर बनाते वक्त जो है, जो अच्छे पत्थर होते हैं, उन दिनों में पत्थर से घर बनाया जाता था। अभी तो हम हॉलो ब्लॉक ईंट से बनाते हैं। तो जो पत्थर स्ट्रांग होता है, जो पत्थर देखने में अच्छा लगता है, राजमिस्त्री या मिस्त्री उसे ही इस्तेमाल करते हैं। ఆ సమయంలో రాయితో ఇల్లు కట్టేవారు. ఈ సమయంలో ఆలుబులోకి వచ్చింది, కానీ ఆ సమయంలో ఏదైతే స్ట్రాంగ్, ఏదైతే బలంగా రాయి ఉంటుందో ఆ రాయితోనే ఇల్లు కట్టేవారు. और ये एक पत्थर था जिसे मिस्त्रियों ने इसे निकम्मा ठहरा दिया, वेस्ट कहकर छोड़ दिया। ఈ యొక్క రాయి ఉన్నది, దీన్ని ఆ మేస్త్రులు, ఆ పని చేసేవారు ఏం చేశారంటే దీన్ని నిరాకరించారు. దీని వలన పని లేదని వారు ధిక్కరించారు. इंग्लिश में, हिंदी में लिखा है निकम्मा। అది పనికి మాలినది. उनके दृष्टि में वो निकम्मा था, వారి దృష్టిలో వారి పనికి మాలినది. उनके दृष्टि में वो काम का लायक नहीं था। వారి దృష్టిలో పనికి వారు యోగ్యుడు కాదు. हालेलुया। హల్లెలూయా. लेकिन परमेश्वर के कार्य ऐसे बड़े बड़े होते हैं कि उनको वो नहीं चाहिए था, उन्होंने उस पत्थर का इस्तेमाल नहीं किया, लेकिन परमेश्वर ने उसी पत्थर को लेकर खोने का मुख्य
खंबा बना दिया। కానీ దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే ఏదైతే మనుషులు తృణీకరించారో ఏదైతే వారు పనికి మాలిన వేశారో దేవుడు ఆ రాయిని తీసుకొచ్చి మూలకు తలరాయిగా ఒక ముఖ్యమైన స్తంభంగా దేవుడు మార్చివేశాడు. कोने का सिरा का पत्थर या कॉर्नर स्टोन परमेश्वर ने उस पत्थर को बना అది दिया। మూలకు తలరాయి ఓ ముఖ్యమైన స్తంభంగా దానిని దేవుడు స్థిరపరిచాడు. मिस्त्रियों को वो पत्थर नहीं ఆ चाहिए था। మేస్త్రులకి ఆ రాయి అవసరం లేదు. अभी यही पत्थर के ऊपर पूरा निर्माण टिका हुआ है। కానీ ఈ రాయి మీద మొత్తం యొక్క కట్టబడి ఆధారపడి ఉంది. మొత్తం కట్టడం ఇప్పుడే ఈ యొక్క రాయి పైనే నిలబడి ఉన్నది। जो कुछ बनना है केवल इसी निर्माण। पत्थर के ऊपर निर्भर है। हालेलुया। हालेलुया। ये पत्थर नहीं चाहिए, ఈ రాయి వద్దు, ये पत्थर काम का नहीं ఈ है, రాయి పనికిరాదు. लेकिन परमेश्वर ने उससे ही मेन बना दिया। కానీ దేవుడు దాన్ని మూలక తలరాయిగా చేశాడు. यीशु मसीह के जिंदगी को, प्रभु यीशु मसीह के जिंदगी में हम इस वचन को देखते हैं। ఇదే యేసు ప్రభు యొక్క జీవితంలో ఈ వాక్యాన్ని మనం చూస్తాం. किसी को यीशु मसीह नहीं चाहिए था, ఎవరికి యేసు అవసరం లేదు. शास्त्रियों को नहीं चाहिए था, फरीसियों को नहीं चाहिए था। శాస్త్రులకి అక్కర్లేదు, పరిసయ్యులకి అక్కర్లేదు. उन दोनों के इजरायलियों में काफी लोगों को, ज्ञानियों को यीशु नहीं चाहिए ఆ था। దినాల్లో జ్ఞానులకు శాస్త్రులకు ఇజ్రాయేలుకు యేసు అవసరం లేకుండా उन्होंने उनको रिजेक्ट कर दिया था, వారిని వారు ధిక్కరించారు. लेकिन परमेश्वर ने यीशु के बिना इस दुनिया में किसी का उद्धार ही नहीं है, मुख्य उद्धार का कारण बना दिया। కానీ దేవుడు యేసు ప్రభువు లేకుండా రక్షణ లేదు. ఆ ముఖ్యమైన రక్షకుడిగా దేవుడు మార్చివేశాడు. अभी यीशु के ऊपर ही सब लोगों के जिंदगी का निर्माण हो रहा है। యేసు ప్రభు మీద ప్రతి ఒక్క జీవితం కట్టబడుతుంది. हालेलुया। హల్లెలూయా. हमारी जिंदगी में भी ये वचन लागू होता है। మన జీవితంలో కూడా ఈ వాక్యం కలుగుతుంది మనకి. हालेलुया। హల్లెలూయా. यदि आपको भी लोग जो है रिजेक्टेड के रूप में देख रहे हैं, మిమ్మల్ని కూడా ప్రజలు మిమ్మల్ని ధిక్కరిస్తే, आप त्यागे हुए हैं, మీరు విడిచిపెట్టబడితే, ये काम का लायक नहीं है, ఈయన పనికిరాడు, ये पर्सनालिटी इस काम के लिए लायक नहीं ఈ है, పర్సనాలిటీ ఈ పనికి సరిపోదు, ये हाइट इस नौकरी के लिए लायक ఈ नहीं పొడవు है, ఈ ఉద్యోగానికి సరిపోదు, ये ज्ञान इस नौकरी के लिए फिट नहीं ఈ है, జ్ఞానము ఈ ఉద్యోగానికి ఫిట్ అవ్వదు, ये रंग इस शादी के लिए लायक नहीं ఈ है, రూపము ఈ వివాహానికి సరిపోదు, ये बैकग्राउंड इस परिवार को मैच नहीं ఈ करेगा। బ్యాక్గ్రౌండ్ ఈ వివాహానికి మ్యాచ్ అవ్వదు. कितने सारी बातों में लोग, मनुष्य हमें रिजेक्ट करते हैं। ఎన్ని మాటల్లో ప్రజలు మనల్ని ధిక్కరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు. हर जगह कई बार आपके जिंदगी में भी आपने रिजेक्शन को देखा होगा। ఎన్నో సార్లు మీ జీవితంలో తృణీకరం అనుభవించవచ్చు. जब आप इंटरव्यू के लिए जाते हैं तो फाइल उठाकर फेंक दिया जाता है, रिजेक्शन को आपने देखा होगा। ఎప్పుడైతే మీరు ఫైల్ తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, మీ ఫైల్ తీసి పారవేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. शादी के लिए आपके फोटो को भेजे होंगे, बायोडाटा को भेजे होंगे, रिजेक्ट कर दिए होंगे। వివాహం కొరకు మీ యొక్క బయోడాటాను, మీ యొక్క రిజ్యూమ్ ని పంపిస్తున్నారు, కానీ వారిని రిజెక్ట్ చేస్తున్నారు. पढ़ाई के लिए, आगे की अच्छी पढ़ाई के लिए आप जो है जाकर जो है वहां पर काउंसलिंग में बैठते हैं, वहां से अच्छे मार्क्स नहीं है बोल के रिजेक्ट हो जाते మీరు हैं। చదువు ఉన్నత చదువు కొరకు మీరు కౌన్సిలింగ్ వెళ్తున్నారు, కానీ మీకు మంచి మార్కులు లేవని అక్కడ కూడా మీరు రిజెక్ట్ ని చూస్తున్నారు. कुछ काम के लिए जो है आप अधिकारियों के पास जाते हैं कि मेरा काम सैंक्शन कर दीजिएगा, वो फाइल रिजेक्ट हो जाता है। ఏదో ఒక పని కొరకు మీరు అధికారుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ఫైల్ ఎలాగైనా సైన్ అవ్వి ఆ పని చేయాలని, కానీ ఆ ఫైల్ కూడా రిజెక్ట్ అవుతుంది. मनुष्य हमें रिजेक्ट कर सकते हैं, మనుషులను మనం తృణీకరించవచ్చు, लेकिन हमारा परमेश्वर ऐसा है कि जितने लोग रिजेक्ट होकर बैठे हैं, కానీ ప్రభు దేవుడు ఎలాంటి వాడంటే ఎంతమంది తృణీకరించబడి ఉన్నారో उन सब के ऊपर परमेश्वर का विशेष दृष्टि पड़ता है। వారందరి పైన దేవుని కనుదృష్టి ఉంది, विशेष दृष्टि। ఒక విశేషమైన కనుదృష్టి. हालेलुया। హల్లెలూయా. इसीलिए परमेश्वर ने आपको चुन लिया है। అందుకే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. आमीन। హల్లెలూయా. क्यों आपके जिंदगी में इतना दबाव महसूस हो रहा है कि आपको पता है? ఎందుకు మీ జీవితంలో ఇంత ఒత్తిడిని అనుభవిస్తున్నారో మీకు తెలుసా? क्योंकि आपको परमेश्वर ने एक मुख्य पत्थर के रूप में इस्तेमाल करना चाहता है। ఎందుకంటే మిమ్మల్ని ఒక ముఖ్యమైన రాయిగా ఉపయోగించబోతున్నాడు. అందుకే पिछले लेडीज मीटिंग में भी मैंने इसके बारे में बताया था। లేడీస్ ప్రేయర్ లో కూడా నేను ఈ మాటనే చెప్పి ఉన్నాను. हालेलुया। హల్లెలూయా. आपके ऊपर परमेश्वर
घर बांधना चाहता है, మీ మీద దేవుడు ఇల్లు కట్టాలనుకుంటున్నాడు. कुछ जनरेशन को बांधना चाहता है, కొన్ని జనరేషన్స్ ను కట్టాలనుకుంటున్నాడు. कुछ पीढ़ियों को परमेश्वर बांधना चाहता కొన్ని है, తరాలను కట్టాలనుకుంటున్నాడు. बहुतों के आशीष के लिए आपको परमेश्वर इस्तेमाल करना चाहता ఎంతో है, మందికి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉపయోగించబోచున్నాడు. बहुत सारा दबाव को आपको उठाना पड़ रहा है। కానీ ఎంతో ఒత్తిడి మీకు మోయవలసి వస్తుంది. आमेन। హల్లెలూయా. फाउंडेशन स्टोन के ऊपर ही पूरे घर का निर्माण का दबाव होता है। పునాది యొక్క రాయి మీద మొత్తం ఇల్లు యొక్క నిర్మాణం ఆధారపడి ఉంటుంది. उस घर में घूमने वाले के ऊपर वो दबाव नहीं होता ఆ है। ఇంట్లో తిరిగే వారికి ఆ ఒత్తిడి ఉండదు. हालेलुया। హల్లెలూయా. लेकिन जिसके ऊपर वो घर आधारित है उसके ऊपर ज्यादा दबाव होता है। కానీ దేని మీద అయితే ఆధారపడి ఉందో ఇల్లు దాని మీద ఎక్కువ బరువు ఉంటుంది. परमेश्वर ने आपको विश्वास करके भरोसा करके कुछ जिम्मेदारियों को दिया हुआ है। దేవుడు మిమ్మల్ని నమ్మి విశ్వసించి కొన్ని బాధ్యతలను మీకు అనుగ్రహించాడు. उन जिम्मेदारियों को उठाते उठाते आप दबाव को महसूस कर रहे ఆ हैं। బాధ్యతలను మోసి మీరు ఒత్తిడి అనుభవిస్తున్నారు. आपको लगेगा कि मैं ही क्यों इतना प्रेशर को उठाना है, మీరు అనుకుంటే నేనే ఎందుకు ఈ ఒత్తిడి నేను అనుభవించాలి? क्योंकि आप वो मुख्य जो है पत्थर हो, ఎందుకంటే నీవు ఆ ముఖ్యమైన రాయివి. आप वो आशीष का पत्थर हो, మీరు ఆ ఆశీర్వాదం యొక్క రాయివి. आप दबाव को महसूस कर रहे हो, మీరు ఆ ఒత్తిడిని అనుభవిస్తున్నారా? लेकिन आपके ऊपर निर्भर होने वाले लोग आशीष का अनुभव करेंगे। కానీ మీ మీద ఆధారపడే ప్రజలు వారు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. आप मृत्यु का अनुभव कर रहे हो, మీరు మరణం యొక్క ఒత్తిడిని అనుభవిస్తున్నారా? लेकिन आपके ऊपर आधारित लोग जीवन का अनुभव करेंगे। కానీ మీ మీద ఆధారపడే ప్రజలు జీవం जो కలిగి व्यक्ति ఉంటారు. दूसरों के आशीष का कारण होता है ఏ వ్యక్తి అయితే ఇతరులకు ఆశీర్వాద కారకుడిగా ఉంటాడో उसे बहुत सारे दबाव में होकर जाना पड़ता ఎన్నో है। ఒత్తిడి నుండి వారు నడవలసిన పరిస్థితి ఉంటుంది. आपके बच्चों को नहीं पता कि आप कौन से दबाव में होकर जा रहे మీ हैं। పిల్లలకు తెలియదు మీరు ఏ ఒత్తిడితో మీరు మోస్తున్నారని. आप कुछ परिवारों को देखेंगे कि बड़े आराम से बिना दबाव के वो जा रहे కొన్ని हैं। కుటుంబాలు మీరు చూస్తారు ఏ ఒత్తిడి లేకుండా చాలా మంచి సాఫీగా వెళ్తున్నారు వారి उससे కుటుంబం. पहले की पीढ़ियों ने काफी दबाव को उठाया था। కానీ వాళ్ళ యొక్క ముందు తరం చాలా ఒత్తిడిని మోసారు. यदि आप आज दबाव को महसूस कर रहे हैं, కానీ ఈ రోజు మీ ఆ ఒత్తిడిని మీరు మోస్తున్నారంటే परमेश्वर आपको बहुतों के आशीष का कारण बनाना चाहता దేవుడు है। అనేకులకు మీకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. अपने आप को इस बात से एंकरेज ఈ करिएगा। మాటతో మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. आपको वो फैसिलिटी नहीं मिली होगी, మీకు ఆ సదుపాయాలు లేకపోవచ్చు. लेकिन आप तकलीफ से बड़े हुए होंगे, మీరు చాలా కష్టంతో ఎదుగు लेकिन ఉండవచ్చు. आपकी पीढ़ी जो है वो तकलीफ नहीं కానీ మీ करेगी, తరము ఆ కష్టం అనుభవించదు. क्योंकि आप वो मुख्य खंबा हो, ఎందుకంటే నీవు ఆ ముఖ్యమైన రాయివి, आप वो స్తంభానివి. मुख्य पत्थर हो। ఆ ముఖ్యమైన రాయివి. हालेलुया। హల్లెలూయా. उस वचन को पढ़ेंगे आगे हम, అదే వచనాన్ని మనం ఇంకా ముందుకు చదువుదాం. दूसरा कुरिन्थियों 2వ కొరింథీ वचन 10 में पढ़ रही हूँ, 10 से पढ़ रही हूँ। 10 నేను చదువుతున్నా. हम यीशु की मृत्यु को अपने देह में हर समय लिए फिरते हैं कि यीशु का जीवन भी हमारे देह में प्रकट हो, क्योंकि हम जीते जी सर्वदा यीशु के कारण मृत्यु के हाथ में सौंपे जाते हैं कि यीशु का जीवन भी हमारे मरणहार शरीर में प्रकट हो। इस प्रकार मृत्यु तो हम पर प्रभाव डालती है और जीवन तुम पर। యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఎలాగనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. ఆమేన్ ఆమేన్. पौलुस अपने अनुभव से बता रहे हैं, పౌలు తన అనుభవాన్ని గురించి చెప్తున్నాడు ఏంటంటే चारों तरफ से मैं क्लेश भोग रहा हूँ, నలువైపుల నుండి మేము శ్రమను అనుభవిస్తున్నాం. निरुपाय लग रहा है, ఆ ఉపాయం లేకుండా ఉన్నాం. सब तरफ से सताए जा रहे అన్ని हैं, వైపుల నుండి విసిగించబడుచున్నాం. लोगों के द्वारा जो है गिराए जा रहे हैं, ప్రజల ద్వారా మేము పడద్రోయబడుచున్నాం. काफी लोग छोड़ कर जा रहे ఎన్నో हैं, ఎన్నో మంది మమ్మల్ని విడిచిపెట్టి
విడిచిపెట్టబోతున్నారు, काफी విడిచిపెట్టి लोग निंदा వెళ్తున్నారు. कर रहे हैं। ఎంతో మంది మా మీద నిందలు వేస్తున్నారు. इन सारे बातों के बीच में पौलुस जो है मृत्यु का अनुभव कर रहा ఈ है। మాటలన్నీ మధ్యలో పౌలు ఒక మరణం యొక్క అనుభవాన్ని అనుభవిస్తున్నాడు. लेकिन पौलुस बता रहे हैं कि ये मृत्यु जो मसीह के कारण जो मैं मृत्यु का अनुभव कर रहा हूं, इस वजह से, लेकिन तुम लोग कुरिन्थियों की कलीसिया, तुम लोग जो है जीवन का अनुभव कर रहे కానీ हो। ఈ అన్ని అనుభవాల గురించి ఏదైతే మరణాన్ని నేను శరీరం మందు అనుభవిస్తున్నానో గాని ఈ కొరింథీ యొక్క సంఘమా మీరు ఈ జీవాన్ని మీరు అనుభవిస్తున్నారు. परमेश्वर की जो है योजना में यदि परमेश्वर एक व्यक्ति को दर्द से होकर जाने की अनुमति देता है तो దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న వ్యక్తిని ఒక నొప్పి ఒక బాధ యొక్క జీవితం గుండా ఒక ప్రయాణాన్ని ఇస్తున్నాడంటే बहुत सारे रिजेक्शन में से होकर यदि उसे जाना पड़ रहा है ఎంతో तो మంది తిరస్కారంతో ఆ పరిస్థితుల గుండా వెళుచున్నాడంటే बहुत सारे दबाव में से यदि वो जा रहा है, ఎన్నో ఒత్తిడి గుండా ఆ వ్యక్తి వెళుచున్నాడంటే यदि वो परमेश्वर का चुना हुआ व्यक्ति है కానీ ఆ तो వ్యక్తి ఎన్నుకొనబడిన వ్యక్తి అయి ఉంటే उसका जो दर्द है अनेक लोगों के लिए वो जीवन को उत्पन्न करेगा। ఆ వ్యక్తి యొక్క నొప్పి అనేకులకి జీవాన్ని ప్రసాదిస్తుంది. पौलुस के लिए तो वो दर्द था, అది పౌలు కొరకు అది నొప్పే. लेकिन पौलुस का दर्द में रहना पौलुस दूसरों के लिए और अधिक आशीष का कारण बन गए। కానీ పౌలు ఆ నొప్పిలో ఉండటం వలన కారణం ఏం జరిగిందంటే అనేకులకి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. आमीन। ఆమేన్. आप दबाव महसूस कर रहे మీరు हैं, ఒత్తిడిని మోస్తున్నారు. इसीलिए दबाव को महसूस कर रहे हैं कि आपके द्वारा परमेश्वर बहुतों को आशीष करने जा रहा है। ఎందుకు మీరు ఒత్తిడిని అనుభవిస్తున్నారంటే మీ ద్వారా అనేకులకి దేవుడు ఆశీర్వాదం ये కలిగించబోతున్నాడు. दर्द आपको नाश करने के लिए नहीं है, ఈ నొప్పి మిమ్మల్ని నాశనం చేయటానికి లేదు. ये आंसू आपको नाश करने के लिए नहीं ఈ है, కన్నీరు మిమ్మల్ని నాశనం అవటానికి లేదు. ये दुख आपको नाश करने के लिए नहीं ఈ है। దుఃఖం మిమ్మల్ని నాశనాన్ని పరచటానికి లేదు. इसी दर्द के बीच में परमेश्वर आपको बहुतों के लिए आशीष का कारण बनाने जा रहे ఈ हैं। నొప్పి మధ్యలోనే దేవుడు అనేకులకి మిమ్మల్ని ఆశీర్వాదకారంగా మార్చబోచున్నాడు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर के बड़े बड़े उद्देश्य है हमारे जिंदगी के लिए। మన జీవితంలో దేవుని యొక్క గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. तो ये प्रेशर और पेन का उद्देश्य क्या है आज हम देख रहे हैं। ఈ ఒత్తిడి ఈ నొప్పి యొక్క ఉద్దేశం ఏంటో మనం చూడబోచున్నాం. बाइबल के पुस्तक में भी बहुत सारे और भी भक्त के जिंदगी में परमेश्वर ने अनुमति दिया था, बहुत सारे दबाव में से होकर गए। బైబిల్లో మనం అనేక మంది జీవితాలకు మనం చూస్తున్న దేవుడు అనుమతించాడు వారి యొక్క జీవితంలో ఈ ఒత్తిడిని ఈ నొప్పిని వారు అనుభవించి ప్రయాణించాలని. उसमें से एक दास है जिसका नाम है दाऊद। ఒక దాసుడు మనం చూస్తున్నాం, దావీదు. प्रभु का दास दाऊद, ప్రభు యొక్క సేవకుడు దావీదు. भजन संहिता 119, కీర్తన గ్రంథం 119. भजन संहिता 119 में आएंगे। కీర్తన గ్రంథం 119కి వద్దాం. उसका वचन 71 मैं पढ़ रही हूँ। 71 నేను చదవబోచున్నాను. मुझे जो दुख हुआ वह मेरे लिए भला ही हुआ है। पढ़िएगा तेलुगु में। శ్రమ నుండి ఉండుట నాకు మేలాయెను. हालेलुया। హల్లెలూయా. क्या दाऊद की तरह हम कह पाएंगे? మనం దావీదులాగా చెప్పగలుగుతామా? एक बार सर उठाकर देखिएगा। ఒకసారి తల ఎత్తి చూడండి. इकड़ చూడండి, इकड़ చూడండి। यहाँ पर देखिए, दाऊद कह रहा है मुझे जो दुख हुआ मेरे लिए भला ही हुआ है। దావీదు చెప్తున్నాడు శ్రమనందుట అది నాకు మేలాయెను. क्या ये बात हम कह पाएंगे? ఈ మాట మనం చెప్పగలుగుతామా? మనకి నొప్పి బాధ కలుగునప్పుడు हमें दर्द और तकलीफ होने पर ప్రభువా ఇది నాకు మేలు కోసమే, నాకు మేలే జరిగింది ప్రభువా అని అనగలుగుతామా? प्रभु ये मेरे लिए भलाई के लिए हुआ है, क्या है इस बात को हम कह सकेंगे? दाऊद कहता है कि मुझे जो दुख हुआ वह मेरे लिए भला ही हुआ है, దావీదు చెప్తున్నా నాకు ఏదైతే శ్రమ కలిగిందో అది నాకు మేలే. जिससे मैं तेरी विधियों को सीख सकूं। ఎందుకంటే నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లుగా. हालेलुया। హల్లెలూయా. ये प्रेशर और पेन में जाते वक्त ఈ ఒత్తిడి ఈ నొప్పిలో వెళ్ళినప్పుడు परमेश्वर अपने लोगों को परमेश्वर की विधियों को सिखाता है। దేవుడు తన ప్రజలకు తన కట్టడలను తన విధులను నేర్పుతాడు. कहा जाए कि एक दबाव से भरा हुआ हृदय और दर्द से भरा हुआ हृदय अच्छी अच्छी बातों को सीखने के लिए सही ग्राउंड है। ఎందుకంటే మనం చెప్పాలనుకుంటే ఒక నొప్పితో ఒక ఒత్తిడితో ఉన్న హృదయాన్ని ఒక మంచి మంచి విషయాన్ని నేర్చుకునే ఒక మంచి స్థలము, ఒక మంచి భూమి అది. एक बार अपने बगल वाले को हाथ देकर बोलेगा, वचन ध्यान से सुनिएगा, शेक हैंड दीजिएगा।
ఒకసారి పక్క వారికి చేతి కలిపి వచనాన్ని చాలా ధ్యానంగా వినండి అని. किसी एक का हाथ तो जरूर पकड़िएगा, ఏ ఒక్కరి చేత చెయ్యని शेक పట్టుకోనండి, करके बोलिए, కదిలించి చెప్పండి. वचन अच्छा से सुनिए, వాక్యాన్ని వారు చాలా ధ్యానంగా వినండి. सो मत जाइए। నిద్రపోకండి. सो रहे हैं क्या? पूछ के देखिए, వారితో అడగండి, నిద్రపోతున్నారా? क्या बोले? वो नहीं सो रहे हैं। ओके, अपने बगल वाले का ख्याल रखिएगा। మీ పక్క వాళ్ళని కొంచెం గమనించండి. आमीन। హల్లెలూయా. दर्द और जो है दबाव से जो हृदय होता है, నొప్పితో మరియు ఒత్తిడితో ఏ ఒక్క హృదయం ఉంటుందో वो परमेश्वर का वचन सीखने का एक अच्छा जो है हृदय है। దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే మంచి హృదయం అది. आमीन। ఆమేన్. कुछ सप्ताह पहले हमने एक वचन को नीति वचन में पढ़ा था కొన్ని వారాల క్రితం ఒక సామెతల గ్రంథం మనం చదివాం. कि चोट लगने से हृदय निर्मल हो जाता है। ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ హృదయం నిమ్మలం అవుతుంది, చాలా బాగు చేయబడుతుంది. वैसे ही हर दबाव और हर दर्द में होकर जाने वाला परमेश्वर का जन, అయితే ప్రతి ఏ ఒక్క జీవితం అయితే నొత్తిడితో నొప్పితో వెళ్తున్నారో वो दर्द और दबाव भी उस व्यक्ति के हृदय को निर्मल कर देता ఆ है। ఒత్తిడి ఆ నొప్పి ఆ హృదయాన్ని చాలా సాఫీగా చాలా బాగు చేస్తుంది. दुनिया के लोगों के साथ ऐसा नहीं होता है। కానీ లోకానుసారమైన మనుషుల యొక్క జీవితంలో ఇలా सिर्फ జరగదు. परमेश्वर के उद्देश्य में चलने वाले लोगों के लिए मैं बता रही हूँ। కేవలం దేవుని యొక్క ఉద్దేశంలో నడిచే వారి కొరకే నేను ఈ మాట दर्द చెప్పుచున్నాను. और दबाव में रहकर परमेश्वर के पास आने वाले लोगों के बारे में बता रही हूँ। నొప్పితోను ఒత్తిడితోను దేవుని సమ్ముఖానికి వచ్చే ప్రజలు, దేవుని యొక్క ప్రజలతో నేను చెప్పుచున్నాను. दर्द और दबाव में परमेश्वर के सामने घुटने टेक कर प्रभु के सामने प्रार्थना करने वाले लोगों के बारे में मैं बता रही నొప్పితో हूँ। ఒత్తిడితో ఉన్న ప్రజలు దేవుని సమ్ముఖంలో మోకరించి ప్రార్థన చేసే వారి కొరకు ఈ మాట నేను చెప్పుచున్నాను. परमेश्वर ऐसे के रिधियों को प्रभु के लिए इस्तेमाल होने वाला एक अच्छा ग्राउंड के रूप में प्रिपेयर करता है। ప్రభు వారి యొక్క హృదయాలను దేవుడి కొరకు వాడబడే మంచి హృదయంగా మంచి నేలగా మార్చివేస్తాడు. इसलिए दाऊद कहता है कि मुझे जो दुख हुआ है वह मेरे लिए भला हुआ है। అందుకే దావీదు చెప్తున్నాడు, నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. जिससे मैं तेरी विधियों को सीख सकूं। ఎందుకంటే నీ కట్టలు నేను నేర్చుకోగలుగుచున్నాను. क्योंकि जब मुझे दर्द नहीं था मैं सीख नहीं रहा था। ఎప్పుడైతే నాకు నొప్పి కలగలేదో నేను నేర్చుకోనలేదు. मैं बहुत व्यस्त था, నేను చాలా బిజీ అయిపోయాను. अपने काम में भाग रहा था। నేను చాలా నా పనిలో నేను పరిగెట్టాను. प्रभु का वचन इतना महत्वपूर्ण है मुझे ऐसा नहीं लगा। దేవుని యొక్క వాక్యం ఎంత విలువైనదని నాకు అనిపించలేదు. लेकिन जिस वक्त मुझे दर्द हुआ, కానీ ఎప్పుడైతే నాకు నొప్పి కలిగిందో प्रभु का वचन में मेरे लिए क्या लिखा है, అప్పుడు దేవుని యొక్క వాక్యం నా కొరకు ఏం రాయబడి इस ఉంది. परिस्थिति में मुझे खड़ा रखने के लिए मुझे वचन ఈ चाहिए। పరిస్థితులను నిలబడటానికి నాకు వాక్యం కావాలి. मुझे परमेश्वर मुझसे बात करना है। దేవుడు నాతో మాట్లాడాలి. वो हृदय परमेश्वर की आशा करने लगा। ఆ హృదయం దేవుని కొరకు ఆశపడింది. तब परमेश्वर ने दाऊद को अपनी विधियां सिखाना शुरू किया। అప్పుడు దేవుడు తన విధులను నేర్పించడం ప్రారంభించాడు. हालेलुया। హల్లెలూయా. अब अनुभव से दाऊद कहता है कि मेरे लिए जो भी हुआ भला हुआ। ఇప్పుడు అనుభవపూర్వకంగా దావీదు చెప్పగలుగుతున్నాడు, అది ఏదైతే శ్రమ కలిగిందో అది నాకు परमेश्वर के लोगों के लिए उनके जिंदगी में चाहे किसी भी प्रकार का दर्द आए, దేవుని యొక్క ప్రజల జీవితంలో ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా, ఏ రకమైన బాధ వాళ్ళకి కలిగినా, किसी भी तरह के वो तकलीफ आए, कुल मिलाकर वो परिस्थिति उनको परमेश्वर के पास ही लेकर आएगी। అవన్నీ కలిపి కూడా దేవుని యొక్క సన్నిధానానికి నడిపిస్తుంది. और तब परमेश्वर अपने विधियों को उस व्यक्ति को सिखाएगा। అప్పుడు దేవుడు తన విధులను ఆ వ్యక్తికి నేర్పిస్తాడు. हालेलुया। హల్లెలూయా. उसी अध्याय में 67 में वह कहता है, అదే వచనంలో 67లో చెప్తున్నాడు, उससे पहले कि मैं दुखित हुआ मैं भटकता था, परंतु अब मैं तेरे वचन को मानता हूँ। శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. आमेन। ఆమేన్. శ్రమ కలుగు ముందు దావూదు ఎలాగున్నాడంట? जब क्लेश नहीं हुआ तब दाऊद कैसा था? భటక్తా था। वो यहाँ वहाँ जब ఇక్కడ అక్కడికి త్రోవ విడిచిపెట్టాడు. దేవుని ఒక మార్గాలు విడిచిపెట్టేస్తాను శ్రమ లేనప్పుడు అని దావీదు ఒప్పుకుంటున్నాడు। दाऊद मान रहा है कि जब क्लेश नहीं था मैंने परमेश्वर का मार्ग को छोड़ दिया, लेकिन अब मैं आपके वचन को मानता हूँ प्रभु, కానీ ఇప్పుడు నీ వాక్యాన్ని నేను అనుసరించుచున్నాను, क्योंकि मुझे दुख हुआ है। ఎందుకంటే నాకు దుఃఖం और కలిగింది. जब मुझे दुख हुआ मुझे पता चला कि परमेश्वर मेरे लिए कितना जरूरी है। ఇప్పుడు తెలిసింది, ఎప్పుడైతే దుఃఖం కలిగిందో శ్రమ కలిగిందో దేవుడు
నా కొరకు ఎంత ప్రాముఖ్యమో తెలిసింది. अब वो कहता है तू भला है और भला करता भी है, అప్పుడు దావీదు అంటున్నాడు, నీవు దయాళుడు, నీవు మేలు చేయ దేవుడు, मुझे अपनी विधियां सिखा। నీ కట్టడలను నాకు బోధింపుము. अभिमानियों ने तो मेरे विरुद्ध झूठ बात गढ़ी है, గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించారు, परंतु मैं तेरे उपदेशों को पूरे मन से पकड़े रहूंगा। అయితే నీ ఉపదేశాలను నా పూర్ణ హృదయంతో నేను పట్టుకుంటాను. उनका मन मोटा हो गया है, వారి హృదయం కొవ్వు వలె ముదిరింది, परंतु मैं तेरी व्यवस्था के कारण सुखी हूँ। కానీ నేను నీ ధర్మశాస్త్రం బట్టి నేను ఆనందించుచున్నాను. मुझे जो दुख हुआ वह मेरे लिए भला ही हुआ है, శ్రమ నొందిన ఉండుట కూడా నాకు అది మేలే అయింది. जिससे मैं तेरी विधियों को सीख सकूं। ఎందుకంటే నీ కట్టలను నేను पहले నేర్చుకొనగలుగున్నట్లుగా. दाऊद परमेश्वर की व्यवस्था से खुश नहीं था, ముందు దావీదు దేవుని యొక్క కట్టలను గురించి ఆనందించేవాడు కాదు, परमेश्वर की बातों में आनंद महसूस नहीं करता था, దేవుని యొక్క మాటల ఆనందాన్ని అనుభవించేవాడు కాదు, आत्मिक बातों में आनंद को नहीं लेता था। ఆత్మ విషయాల ఆనందాన్ని తీసుకునేవాడు కాదు. लेकिन जब उसके जिंदगी में दुख आया, కానీ ఎప్పుడైతే ఆయన జీవితంలో శ్రమ వచ్చిందో, उस दुख में वो परमेश्वर को खोजने लगा। ఆ శ్రమలో దేవుని వెతకడం ప్రారంభించాడు. अब कहता है कि प्रभु मैं आपकी व्यवस्था से प्रसन्न हूँ, सुखी हूँ। ఇప్పుడు చెప్తున్నాడు, ప్రభువా నీ ధర్మశాస్త్ర విధుల కొరకు నేను ఆనందించున్నాను, నేను సంతోషపడుచున్నాను. हालेलूया। హల్లెలూయా. यही दाऊद भजन 34 में कहता है, ఇదే కీర్తన 34లో చెప్పబడుతుంది. भजन 34 में यही दाऊद कहता है, ఇదే ఈ దావీదే 34వ కీర్తన ఏం చెప్తున్నాడంటే, उसका 19वां वचन, అది 19వ వచనం. धर्मी पर बहुत सी विपत्तियां पड़ती तो है, परंतु यहोवा उसको उन सब से मुक्त करता है। నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా నిన్ను విడిపించును. आज की सुबह इस वचन को अपने हृदय में लिख कर रखिएगा। ఈ రోజు ఈ వాక్యాన్ని మీ హృదయంలో రాసి పెట్టుకోనండి. धर्मी पर बहुत सी विपत्तियां पड़ती तो है, నీతిమంతుల మీద ఎన్నో ఆపదలు వస్తాయి, కానీ वहां पर यह सवाल नहीं कि क्यों ये विपत्ति मेरे जिंदगी में आ ఇక్కడ गई, ఈ ప్రశ్న లేదు, నా మీద ఎందుకు ఈ ఆపదలు వస్తున్నాయని, क्यों परमेश्वर ने मुझे ऐसी परिस्थिति में जाने दिया, ఎందుకు ఈ పరిస్థితి గుండా దేవుడు నడిపిస్తున్నాడని, प्रभु क्यों ये सारी विपत्तियां। ప్రభువా ఎందుకు ఇన్ని ఆపదలు. लेकिन वह कहता है कि यहोवा उसको उन सब से मुक्त करता కానీ है। ఆయన చెప్తున్నాడు, వాటన్నిటిలో నుండి యెహోవా నన్ను విడిపించుచున్నాడు. आमीन। आमीन। आपके जिंदगी में आप जितना भी दबाव महसूस कर रहे हो, जो भी दर्द से होकर जा रहे हो, जो विपत्ति आपके ऊपर आपको लग रही है ये विपत्ति मेरे ऊपर आ गई है, परमेश्वर कहता है कि निश्चय वह उन सारे विपत्तियों से हमें छुड़ाएगा। మీరు అనుకుంటున్నారు, దేవుడు ఇన్ని ఒత్తిడులు, ఇన్ని నొప్పులు, ఇన్ని శ్రమలు, ఇన్ని ఆపదలు నా మీద వస్తున్నాయి, కానీ దేవుడు ఉదయకాలం లేపు చూపుచున్నాడంటే వాటన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. दाऊद के जिंदगी में बहुत सारी विपत्तियां ने उसके जिंदगी में बहुत जो है हलचल मचा कर रखा था। దావీదు యొక్క జీవితంలో ఎన్నో ఆపదలు ఆయన జీవితంలో చాలా చెలగాటమాడాయి. हालेलूया। హల్లెలూయా. उतना दर्द हम नहीं बर्दाश्त कर पाएंगे। అంత నొప్పి మనం భరించలేము. पहला समूएल में आएंगे, మొదటి సమయాలకు వద్దాం. మొదటి సమయాలు రాసిన గ్రంథం, पहला समूएल की पुस्तक మొదటి సమయాల గ్రంథం 21वां अध्याय, 21వ అధ్యాయము. पहला समूएल 21वां अध्याय, మొదటి సమూయేలు 21వ అధ్యాయం. उसमें कुछ वचनों को मैं पढ़ना चाहूंगी। కొన్ని వాక్యాలు నేను చదవబోతున్నాను. वचन 10 से पढ़ रही हूँ। 10వ వచనం నుండి నేను చదువుచున్నాను. तब दाऊद चला और उसी दिन शाऊल के डर के मारे भागकर गत के राजा आकीश के पास गया, और आकीश के कर्मचारियों ने आकीश से कहा, क्या वह उस देश का राजा दाऊद नहीं है? क्या लोगों ने उसी के विषय नाचते नाचते एक दूसरे के साथ यह गाना ना गाया था कि शाऊल ने हजारों को और दाऊद ने लाखों को मारा है? दाऊद ने ये बातें अपने मन में रखी और गत के राजा आकीश से अत्यंत डर गया। तब उसने उनके सामने दूसरी चाल चली और उनके हाथ में पड़कर पागल सा बन गया, और फाटक के किवाड़ों पर लकीरें खींचने और अपनी लार अपनी दाढ़ी पर बहाने लगा। तब आकीश ने अपने कर्मचारियों से कहा, देखो वह जन तो बावला है, तुम उसे मेरे पास क्यों लाए हो? क्या मेरे पास बावलों की कुछ घटी है कि तुम उसको मेरे सामने बावलापन करने लाए हो? क्या ऐसा जन मेरे भवन में आने पाएगा? तेलुगु में पढ़ेंगे।
అంతట దావీదు షౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియో దావీదు 10,000 కొలది హతము చేసిననియో పాడిన పాటలు ఇతని గూర్చే గదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీదకి కారనిచ్చుచూ నుండెను. వారు అతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీనినెందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. दाऊद जब शाऊल के डर के मारे भागा जा रहा था, దావీదు సౌలునకు భయపడి ఎప్పుడైతే పారిపోయాడో वो गत नगर में जाता है। ఉద- गत అ- అతను ఆ, గా- ఆ 10 वचन में लिखा है। గాతు రాజైన గాతు యొక్క దేశానికి వచ్చాడు. वहां पर राजा आकीश के डर के मारे वो पागलों का जो है एक्टिंग करता है। రాజైన ఆకీషుతో భయపడి ఒక పిచ్చివాని వలె వారు చేష్టలు చేయటం ప్రారంభించాడు. वहां के लोग देखकर पहचान लिए थे ये तो दाऊद राजा है। అక్కడ చూసే ప్రజలు వారు ఏంటి వారు గుర్తించారంటే ఇదైతే దావీదు రాజు కదా. हालेलुया। హల్లెలూయా. इसी ने गोलियात को मारा था। ఇతనే కదా గొలియాతుని చంపాడు. इसी के लिए तो इजरायली गीत गा रहे थे ఇతను కూర్చుని కదా ఇశ్రాయేలు పాటలు పాడారు. कि शाऊल ने हजारों को और दाऊद ने लाखों को मारा है। సౌలు 1000 కొద్ది దావీదు 10,000 కొందిని హతం చేశాడని. हालेलुया। హల్లెలూయా. अभी अगर दाऊद उनके सामने पड़ जाता है, దావీదు వారి ఎదుట పడిపోయాడు. अगर वो दाऊद को पहचान लेते हैं, ఒకవేళ దావీదుని గుర్తిస్తే दाऊद को वो मार डालेंगे। వారు దావీదుని చంపేసి दाऊद ఉండేవారు. अपने जान को बचाने के लिए దావీదు తన ప్రాణాన్ని రక్షించుకొనుటకై पागलों का जो है बर्ताव करने लगता అది है। ఆ పిచ్చివాని వలె చేష్టలు చేయటం दीवार में ప్రారంభించాడు. रखील खींचता है, అది గోడల మీద గీతలు గీయటం लार ప్రారంభించాడు. बहाने लगता है, వారు నుగురు కార్చుకున్నాడు पूरा గడ్డం మీద. शरीर का हुलिया जो है एक पागलों की तरह बना ఆ लेता है। శరీరం యొక్క తన రూపాన్ని एकदम పిచ్చివాని వలె మార్చి వేసుకున్నాడు. एक अभिषिक्त राजा, ఒక అభిషేకింపబడిన రాజు. परमेश्वर ने उसे राज्य की अभिषेक किया था। దేవుడు వాని రాజకీయమైన అభిషేకాన్ని ఇచ్చాడు. परमेश्वर ने उसके पद को ऊंचा किया। దేవుడు తన దాని యొక్క స్థానాన్ని ఉన్నతంగా హెచ్చించాడు. लेकिन अब इतनी बड़ी समस्या आई कि वो जो अपने जान को बचाने के लिए पागल बनकर घूम रहा है। కానీ ఎంత పెద్ద సమస్య ఆయన జీవితంలో వచ్చిందంటే ఆయన పిచ్చివానిగా మారిపోయిన పరిస్థితి వచ్చింది. ऐसे दर्द को कौन बर्दाश्त कर सकता है? ఇంత నొప్పిని ఎవరు భరించగలరు? हालेलुया। హల్లెలూయా. लेकिन मैंने पहले ही बताया था कि परमेश्वर यदि किसी को दर्द में से होकर जाने देता है तो इसके पीछे परमेश्वर का बड़ा उद्देश्य होता है। నేను ముందే చెప్పినాను, దేవుడు ఎవరినైతే నొప్పి బాధల నుండి ప్రయాణాన్ని కొనసాగిస్తాడో వారి జీవితంలో ఒక ముఖ్యమైన ఉద్దేశం కలిగి ఉన్నదని. आएंगे उस उद्देश्य को 22वां अध्याय में हम पढ़ेंगे। రండి ఆ ఉద్దేశాన్ని మనం 22వ అధ్యాయంలో మనం उसका చదువుకుందాం. वचन 1 और 2 को हम पढ़ेंगे। 1, 2వ వచనాన్ని మనం చదువుకుందాం. दाऊद वहां से चला और बचकर अदुल्लाम की गुफा में पहुंच गया। దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోకి తప్పించుకొని పోగా यह सुनकर उसके भाई वरुण उसके पिता का समस्त घराना वहां उसके पास गया। అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి. और जितने संकट में पड़े थे, మరి ఎన్ని ఇబ్బందులు కలిగి ఉన్నాను, और जितने संकट में पड़े थे और जितने ऋणी थे और जितने उदास थे वे सब उसके पास इकट्ठे हुए और वह उनका प्रधान हुआ और कोई 400 पुरुष उसके साथ हो गए। మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకునే వారందరూ అసమాధానంగా ఉండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. हालेलुया। హల్లెలూయా. ये था वहां पर प्रभु का उद्देश्य। ఇదే అక్కడ దేవుని యొక్క ఉద్దేశము. एक ग्रुप था 400 लोगों का ఒక సమూహం ఉంది 400తో కలిసి, और उससे भी अधिक समूह भी था। ఇంకా ఎక్కువ అయి ఉండవచ్చు. ये सारे लोग दुखी थे, ఇవరందరూ చాలా దుఃఖంతో ఉన్నారు. ये सारे लोग ऋण में
कर्ज में डूबे हुए थे, వీరందరూ అప్పుల బాధలో ఉన్నారు, बड़े संकट में पड़े हुए చాలా थे, ఇబ్బందులో ఉన్నారు, बहुत उदास थे, చాలా దుఃఖంతో మనోవేదనతో जिंदगी ఉన్నారు, से तंग हो गए थे, జీవితంతో వారు నిరాకరించారు, और हमें पूछने वाला कोई भी नहीं है। జీవితంలో విసిగిపోయి నన్ను అడిగేవారు ఎవరు లేరని అనుకున్నారు. ऐसी परिस्थिति में परमेश्वर जो है अपने अभिषिक्त दाऊद को उनके लिए प्रधान बनाना चाहता था। ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన అభిషేకించిన రాజుని వారిని అధిపతిగా ఉంచాలని దేవుడు కోరుకున్నాడు. अगर दाऊद दर्द में होकर नहीं जाता तो, ఒకవేళ దావీదు ఆ నొప్పి గుండా ప్రయాణించకపోతే अपने टीम में दर्द से भरे हुए लोग, ऋणी लोग, कर्ज में डूबे हुए लोग, उदास से भरे हुए लोगों को शामिल नहीं करता। తన యొక్క సమూహంలో తన యొక్క టీములో ఇబ్బంది పడే వారిని, అప్పుల బాధతో ఉండే వారిని, అసమాధానంగా ఉండే వారిని తన యొక్క సమూహంలో చేర్చుకునేవాడు కాదు. हालेलुया, హల్లెలూయా. क्योंकि दाऊद उस दर्द को जानता है, ఎందుకంటే ఆ యొక్క నొప్పి, ఆ యొక్క బాధ దావీదుకు తెలుసు. इसीलिए वो दूसरों को भी तसल्ली देने के लिए उन्हें अपने पास बुलाता है। అందుకే ఇతరులను కూడా ఆదరించాలని వారిని తన యొద్దకు చేర్చుకున్నాడు. हालेलुया। హల్లెలూయా. कई बार जिस दबाव और दर्द में से होकर आप जाते हैं, ఎన్నో సార్లు మనం ఏ నొప్పి, ఏ ఒత్తిడితో మనం వెళుచున్నామో वो इसलिए होता है ताकि आप ऐसे जो दर्द और दबाव में है उन लोगों के लिए आशीष का कारण बन जाए। ఎందుకు ఆ పరిస్థితులు కూడా మీరు వెళుచున్నారంటే ఇతరులకు ఆ ఒత్తిడి, ఆ నొప్పిలో ఉన్న ఇతరులకు మీరు ఆశీర్వాదకారంగా మారాలని. जब कभी आपके सामने कोई दर्द से भरा हुआ व्यक्ति आता है, ఎప్పుడైతే మీ ఎదుట ఆ నొప్పితో నింపబడిన వ్యక్తి जिसकी వచ్చాడంటే कहानी जो है आपके पुराने कहानी से मैच करती है, ఏ యొక్క కథ మీ పాత యొక్క కథతో సరిపోతుందో आपको तुरंत उस व्यक्ति के आंसू को पहुंचना चाहिए। మీరు వెంటనే ఆ వ్యక్తి యొక్క కన్నీరుని తుడవాలి. उनसे आपको कहना चाहिए, एक समय भी मैं भी इसी परिस्थिति में था, ఆ వ్యక్తితో మీరు అనాలి, ఒక సమయాన్ని నేను కూడా ఈ పరిస్థితిలోనే ఉన్నాను, लेकिन आज परमेश्वर ने मुझे इस परिस्थिति से बाहर लाया కానీ है। దేవుడు ఆ పరిస్థితుల నుండి ఈ రోజు విడిపించాడు. परमेश्वर तुम्हें भी इससे बाहर निकालेगा। దేవుడు మిమ్మల్ని కూడా మిమ్మల్ని బయటికి రప్పిస్తాడు ఈ పరిస్థితి उदास నుండి. मत हो, परमेश्वर तुझे आशीष देगा। దుఃఖించకండి, దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. परमेश्वर कई लोगों को वो मुख्य खंबा बनाना चाहता है, దేవుడు ఆ ఎన్నో ప్రజలను ఆ ముఖ్యమైన స్తంభంగా जो మార్చబోతున్నాడు. दूसरों के दर्द को उठाने वाले लोग बन जाए, ఎందుకంటే ఆ ఇతరుల యొక్క కష్టాల్ని ఎత్తి వారిని భరించేలాగున, दूसरे के बोझ को उठाने वाला व्यक्ति बन जाए, ఇతరుల యొక్క బరువును మోసేలాగున, दूसरों के आंसू पहुंचने वाले व्यक्ति बन ఇతరుల जाए, యొక్క కన్నీరు తుడిచేవారు दूसरों के लिए లాగున, प्रार्थना करने वाले व्यक्ति बन ఇతరుల जाए, కొరకు ప్రార్థించే వ్యక్తిగా दूसरों को మారులాగున, एनकरेज करने वाले व्यक्ति बन ఇతరుల जाए। కొరకు ప్రోత్సహించేవారు परमेश्वर आपको లాగున ऐसा बनाना चाहता है। దేవుడు మిమ్మల్ని అలా మార్చాలనుకుంటున్నాడు. हालेलुया। హల్లెలూయా. इसलिए अपनी गवाही को ढांप कर मत रखिएगा। అందుకే మీ యొక్క సాక్ష్యాన్ని అణిచివేయకండి. अब जो आप दर्द में जा रहे हैं इसमें हार मत मानिएगा। ఇప్పుడు మీరు ఒత్తిడితో వెళ్తున్నారు, మీరు ఓడిపోకండి. एक दिन आप आशीष के कारण बन ఒక రోజు जाओगे, మీరు ఆశీర్వాదకరంగా अपने लिए మార్చబోతున్నారు. भी नहीं दूसरों के लिए भी आशीष का అది कारण మీ बन కొరకే కాదు, కానీ जाओगे। మీరు ఇతరుల కొరకు ఆశీర్వాదకరంగా आगे మారుతారు. जाकर हम देखते हैं यही दाऊद का सेना बढ़ते जा रहा है। ఇంకా ముందుకు మనం చూస్తే ఇది యొక్క దావీదు సమూహం ఇంకా बहुत విస్తరించబోయింది. सारे लोग दाऊद के टीम में शामिल होते गए, ఎంతో మంది దావీదు యొక్క సమూహంలో చేర్చబడ్డారు. क्योंकि दाऊद एक ऐसा राजा था जो दूसरों को जो है समझता था अच्छी तरह से। ఎందుకంటే దావీదు ఎలాంటి రాజువాడు అంటే ఇతరుల యొక్క నొప్పి, బాధను వాడు అనుభవించేవాడు, తెలుసుకునేవాడు, हर एक से वो प्यार करता था। ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు. परमेश्वर उसे उठाता गया। దేవుడు వారిని హెచ్చిస్తూనే ఉన్నాడు. चारों तरफ से समस्या आ रही थी, నలువైపుల నుంచి సమస్యలు వచ్చాయి. लेकिन तब भी परमेश्वर ने संकट में दाऊद को नहीं छोड़ा। అయినను దేవుడు ఆ శ్రమ దినాల్లో దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. कई बार दाऊद निरुपाय लग रहा था, దావీదు ఎన్నోసార్లు ఉపాయం లేకుండా చాలా సతమతం అవ్వాడు. लेकिन फिर भी परमेश्वर ने उसे निराश होने नहीं दिया। అయినను దావీదుని నిరాశపరచలేదు దేవుడు. कई बार साउल ने दाऊद को सताया, ఎన్నోసార్లు సౌలు దావీదుని హింసించాడు. फिर भी परमेश्वर ने दाऊद को नहीं त्यागा। అయినను దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. दाऊद अपने स्थान से दिखने में लगा कि वो नीचे गिर गया है, దావీదుని చూస్తే తన స్థానాన్ని పడిపోయాడని అనిపిస్తుంది, కానీ लेकिन वो नष्ट नहीं हुआ। కానీ ఆయన నాశనం అవ్వలేదు. जो उसे गिराना चाहते थे वही एक दिन नाश हो गए। ఎవరైతే ఆయన పడద్రోయాలనుకున్నారో వారే ఒక రోజు నాశనం అయిపోయారు. परमेश्वर ने अपने अभिषिक्त को फिर से ऊंचा किया దేవుడు తన అభిషేక్తను మరలా హెచ్చించాడు. और एक ऐसा राजा बनाया जो प्रजा के हृदय को अच्छी तरह समझ पाए। ఎలాంటి రాజుగా దేవుడు వారిని మార్చివేశాడంటే దావీదుని ఇతరుల యొక్క హృదయాన్ని అర్థం చేసుకునేలాగా మార్చివేశాడు. हालेलूया। హల్లెలూయా. इसलिए दाऊद कहता है कि मेरे लिए जो दुख हुआ मेरे लिए भला ही हुआ है। అందుకే దావీదు చెప్తున్నాడు, నాకైతే ఏదో శ్రమ కష్టమో వచ్చిందో
అది నాకు మేలే అయింది. मैं परमेश्वर की विधियों को सीख पाया हूँ, నేను దేవుని యొక్క కట్టలు నేర్చుకోగలిగాను, परमेश्वर के उद्देश्य को समझ पाया దేవుని యొక్క हूँ। ఉద్దేశాన్ని అర్థం आज मैं చేసుకోగలిగాను, लोगों के दर्द को समझ पा దేవుని रहा యొక్క हूँ। నొప్పిని అర్థం చేసుకోగలుగుచున్నాను. एक बार बाइबल में हम देखते हैं, ఒకసారి మన బైబిల్లో చూస్తున్నాం, उत्पत्ति की पुस्तक 50वां अध्याय में, ఆదికాండం 50వ అధ్యాయము, उत्पत्ति की पुस्तक 50वां अध्याय, ఆదికాండం 50వ అధ్యాయము. यूसुफ की जिंदगी में बहुत सारे तकलीफ आए। యూసుఫ్ యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. उन सारे कष्टों के बीच में परमेश्वर ने उसे उठाकर खड़ा किया। ఆ కష్టమన్నిటి మధ్య నుండి దేవుడు పైకి जब లేవనెత్తాడు. तकलीफ आया तो किसी को कोई समझ नहीं पाता है कि इतना तकलीफ क्यों आ रहा है। ఎంత కష్టం వచ్చినా ఎవరు అర్థం చేసుకుని ఎంత కష్టం ఎందుకు వచ్చిందని. उस वक्त हमें भी समझ में नहीं आएगा कि क्यों इस परिस्थिति से परमेश्वर चला रहा ఆ है, సమయంలో మనకు అర్థం కాదు ఎందుకు ఈ పరిస్థితి గుండా దేవుడు నడిపిస్తున్నాడు, क्यों इतना दुख मुझे ही हो रहा है, समझ में नहीं आएगा। ఎందుకు ఈ దుఃఖం నాకే కలుగుచున్నదని అనిపిస్తుంది, क्यों मुझे इतना आंसू बहाना पड़ रहा है, समझ में नहीं आएगा। ఎందుకు నేను అంత కన్నీరు కార్చవలసిన పరిస్థితి వచ్చింది, क्यों मेरे भाइयों ने छोड़ दिया, उस वक्त समझ में नहीं आया। అప్పుడు అర్థమవుతుంది ఎందుకు నా సహోదరులు నన్ను విడిచిపెట్టారని, क्यों मुझे अपने पिता का प्रेम नहीं मिल रहा है, समझ में नहीं आया। ఎందుకు నా తండ్రి యొక్క ప్రేమను నాకు అనుగ్రహించబడలేదని అర్థం అవ్వదు. लेकिन एक दिन परमेश्वर ने उसी यूसुफ को अपने उद्देश्य के लिए पूरी तरह से तैयार कर लिया। కానీ ఒక రోజు దేవుడు తన మొత్తం ఉద్దేశం కొరకు యోసేపుని ఎన్నుకున్నాడు. वचन पढ़ेंगे 50वां अध्याय का 15 वचन से 21 वचन तक मैं पढ़ रही हूँ, ध्यान से सुनिएगा। 50, 15, 21 నేను చదువుతున్నాను. जब यूसुफ के भाइयों ने देखा कि हमारा पिता मर गया है, तब कहने लगे, कदाचित यूसुफ अब हमारे पीछे पड़े और जितनी बुराई हमने उससे की थी सबका पूरा पलटा हमसे ले। इसलिए उन्होंने यूसुफ के पास यह कहला भेजा, तेरे पिता के मरने से पहले हमें यह आज्ञा दी थी, तुम लोग यूसुफ से इस प्रकार कहना कि हम विनती करते हैं कि तू अपने भाइयों के अपराध और पाप को क्षमा कर। हमने तुझसे बुराई की थी, पर अब अपने पिता के परमेश्वर के दासों का अपराध क्षमा कर। उनकी ये बातें सुनकर यूसुफ रो पड़ा और उसके भाई आप भी जाकर उसके सामने गिर पड़े और कहा, देख हम तेरे दास हैं। यूसुफ ने उनसे कहा, मत डरो, क्या मैं परमेश्वर की जगह पर हूँ? यद्यपि तुम लोगों ने मेरे लिए बुराई का विचार किया था, परंतु परमेश्वर ने उसी बात में भलाई का विचार किया, जिससे वह ऐसा करे जैसा आज के दिन प्रकट है कि बहुत से लोगों के प्राण बचे हैं। केवल वचन 20 पढ़िएगा। మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. अब यूसुफ जो है एक अधिकारी बन गया है। ఇప్పుడు యోసేపు ఒక అధికారిగా यूसुफ के पास మార్చబడ్డాడు. बहुत ज्यादा धन है। యోసేపు దగ్గర చాలా అధికమైన ధనం ఉంది. मिस्र में बहुत ऊंचा स्थान है उसका। ఐగుప్తులో చాలా పెద్ద స్థానం అనుగ్రహించబడి ఉంది. राजा के बाद अगला व्यक्ति वही है। రాజు తర్వాత వ్యక్తి అతనే. यूसुफ के पास काफी जो है अधिकार है। యూసుఫ్ దగ్గర చాలా గొప్ప అధికారులు ఉన్నాయి. उसके पास्ट में उसके भाइयों ने उसके साथ अत्याचार किया। అది ముందు తన జీవితంలో తన యొక్క సహోదరులు ఆయన మీద అత్యాచారం చేశారు. हालेलुया। హల్లెలూయా. अब यूसुफ के पास पूरा मौका है कि वो बदला ले सके। ఇప్పుడు యూసుఫ్ దగ్గర చాలా మంచి అవకాశం ఉంది వారితో ఎలాగైనా వారు బదులు చెప్పాలని. हालेलुया। హల్లెలూయా. लेकिन यूसुफ बदला नहीं लेता కానీ है। పగ తీర్చుకోలేదు యోసేపు. क्यों बदला नहीं लेता है? ఎందుకు పగ తీర్చుకోలేదు? क्योंकि जिस परिस्थिति से परमेश्वर ने यूसुफ को चलाया, ఏ పరిస్థితుల గుండా అయితే దేవుడు యోసేపుని నడిపించాడో यूसुफ का हृदय निर्मल हो गया। యోసేపు యొక్క హృదయం మెత్తగా మారిపోయింది. हालेलुया। हालेलुया। वो शुद्ध हो गया। అది పవిత్రమైపోయింది. प्रभु के उद्देश्य को अच्छी तरह समझ पा रहा है। దేవుని యొక్క ఉద్దేశాన్ని చాలా మంచిగా అర్థం చేసుకుంటున్నాడు. आज प्रभु मुझे ये ऊंचा स्थान देने का एक ही मकसद है कि मैं बहुत सारे लोगों का పాలన పోషణ కरूं। దేవుడు నాకు ఈ మంచి స్థానాన్ని ఇచ్చాడు. ఆ ఉద్దేశం ఏంటంటే నేను ఎంతో మందిని ప్రజలను నేను పోషించాలి. उसके भाई जो है डर के मारे यूसुफ के सामने जो है माफी मांग रहे हैं। తన అన్నలు యోసేపుతో భయపడి క్షమాపణ కోరుచున్నారు. लेकिन यूसुफ जो है उनके भाइयों के सामने रो पड़ता है। కానీ యోసేపు అన్నల ముందు ఏడ్చాడు. परमेश्वर क्यों नहीं ऐसे लोगों को ऊंचा उठाएगा? దేవుడు ఎందుకు ఇలాంటి వారిని పైకెత్తడు? स्थान बढ़ रहा है उसका, స్థానం పెరుగుతుంది అతనిది. लेकिन उसका हृदय को देखिए।
देखिए, కానీ ఆయన హృదయాన్ని చూడండి. जिन्होंने दर्द दिया उनके दुखों को देखकर, उनके जो है पश्चाताप को देखकर खुद यूसुफ भी रो रहा है। ఎవరైతే ఆయనకి నొప్పిని బాధని ఇచ్చారో వారి యొక్క ఏడుపును క్షమాపణ చూసి ఆయన కూడా ఏడ్చాడు. इस तरह का एक प्योर व्यक्ति बनाने के लिए ही कुछ परिस्थितियां यूसुफ के जिंदगी में अनुमति दी गई। ఇలాగే ఆ ప్యూర్ ఒక శుద్ధమైన వ్యక్తిగా మార్చబడాలని దేవుడు ఆ పరిస్థితుల గుండా దేవుడు నడిపించాడు यदि యోసేపుని. बिना दर्द के हम एक आशीषित व्यक्ति बन जाते हैं, కానీ ఒకవేళ మనం నొప్పి లేకుండా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడితే वही आशीष हमारे लिए शाप बन जाएगी। అది ఆశీర్వాదం మనకు శాపంగా మార్చబడతాది. हालेलुया। హల్లెలూయా. हम लोगों को फिर पहचानेंगे भी नहीं। అప్పుడు మనము ఇతరులకు మనము ఎవరిని గుర్తించము. तुम कौन है? నువ్వెవరు? मैं तुम्हें नहीं जानता। నిన్ను నేను ఎరుగను. तकलीफ में आएंगे तो बिल्कुल पहचानेंगे भी नहीं। కష్టంలో వస్తే మనం వాళ్ళని గుర్తించము. हालेलुया। హల్లెలూయా. इसलिए परमेश्वर हमें जो है इस मार्ग से दर्द और दबाव के रास्ते से हमें लेकर चलता है, అందుకే దేవుడు ఈ ఒత్తిడి యొక్క మార్గంలో ఈ నొప్పి యొక్క మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ताकि हम परमेश्वर में जो बनाना चाहता है वो बन जाए। ఎందుకంటే దేవుడు మనల్ని ఎలాగ చేయాలనుకుంటున్నాడు అలాగ మార్చబడాలని. हमारी आशीष सिर्फ हमारे तक नहीं होना चाहिए। మన ఆశీర్వాదం కేవలం మన కొరకే పరిమితం అవ్వకూడదు. हमारी आशीषों की वजह से कभी घमंड नहीं करना चाहिए। మన ఆశీర్వాదం కొరకు మనం గర్వించకూడదు. प्रभु जिस मार्ग से हमें ले चलेगा वहां घमंड नहीं रहेगी। దేవుడు ఏ మార్గంలో గుండా నడిపిస్తాడు అక్కడ గర్వం ఉండదు. यूसुफ की तरह दीनता रहेगी, ఈ యూసుఫ్ లాగా ఘనత వస్తుంది, दीनता रहेगी। అక్కడ దీనత్వం ఉంటుంది. दाऊद की तरह दीनता रहेगी। దావీదు లాగా దీనత్వం ఉంటుంది, తగ్గింపు कमजोर ఉంటుంది. लोगों को भी अपने टीम में शामिल करने वाला हृदय रहेगा। బలహీనులు కూడా తన సమూహంలో చేర్చుకునే హృదయం ఉంటుంది. हालेलुया। హల్లెలూయా. पहला पत्रस 5वां अध्याय में आएंगे। మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వద్దాం. पहला पत्रस 5वां अध्याय, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10वां वचन पढ़ रही हूँ। 5:10. अब परमेश्वर जो सारे अनुग्रह का दाता है, जिसने तुम्हें मसीह में अपनी अनंत महिमा के लिए बुलाया, तुम्हारे थोड़े देर तक दुख उठाने के बाद आप ही तुम्हें सिद्ध और स्थिर और बलवंत करेगा। తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. పూర్ణులుగా చేయడానికి, స్థిరపరచడానికి, బలపరచడానికి కొంతకాలము దుఃఖం మనకి కలుగుతుంది। परमेश्वर आपको स्थिर करने के लिए, एक परिपूर्णता, एक परिपक्वता में लेने के लिए परमेश्वर कुछ समय के लिए उस क्लेशों के जीवन में गुजरने के लिए परमेश्वर अनुमति देता है. प्रभु खुद कहता है कि थोड़ी देर तक दुख उठाने के बाद मैं खुद ही तुम्हें बलवंत बना दूंगा। దేవుడు స్వయంగా చెప్తున్నాడు ఏంటంటే కొంతకాలం మీరు శ్రమ పడిన తర్వాత దేవుడు మిమ్మల్ని స్వయంగా హెచ్చిస్తాడు. అంటే దానికి అర్థం ఏంటంటే దుఃఖ పడకుండా ఎవరు బలవంతులుగా इसका మార్చబడలేరు। मतलब ये है कि कोई दुख हुए बिना कोई बल नहीं पाएंगे. तकलीफ में गए बिना कोई जो है स्थिर नहीं हो पाएगा। కష్టంలో గుండా వెళ్ళకపోతే ఎవరు స్థిరులు ఎవరు? तकलीफ में गए बिना कोई सिद्ध व्यक्ति, परफेक्ट व्यक्ति बन नहीं पाएगा। కష్టం గుండా, పరిస్థితుల గుండా, దుఃఖం గుండా వెళ్ళకపోతే ఏ పరిపూర్ణమైన ఒక స్థిరమైన వ్యక్తిగా మార్చబడలేరు. यूसुफ को यदि परमेश्वर सीधे पहले दिन ही मिस्र में आते यदि प्राइम मिनिस्टर बना देता, యోసేపు ఐగుప్తుకు వచ్చిన వెంటనే ఒక ప్రధానమంత్రిగా చేస్తే, यूसुफ का एक नेचर था, యూసుఫ్ కి ఒక స్వభావం ఉండేది. अपने भाइयों का चुगली जाकर अपने पिता को बताने का। అన్నదమ్ముల యొక్క మాటలు వెళ్ళి తన నాన్నకు చెప్పేవాడు. हालेलुया। హల్లెలూయా. वो कमजोरी उसके अंदर थी, ఆ బలహీనం ఆయన ఉండేది. अभी वो परफेक्ट नहीं बना था, అప్పుడు ఆ పర్ఫెక్ట్ పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడలేదు. लेकिन दुख में जाने के बाद, కానీ దుఃఖంలో వెళ్ళిన తర్వాత जब जो पाप उसने किया ही नहीं वो निंदा उसके पर आई। ఏ పాపం ఏ తప్పు అయితే చేయలేదో అదే తప్పు ఆయన మీద మోపబడిన తర్వాత, ऐसे दर्द में जाकर प्रभु के सामने दीन बनते बनते, ఈ నొప్పిలో గుండా వెళ్ళి ప్రభు సముఖంలో కూర్చొని దీనత్వము తగ్గించుకొని వెళ్తూ जैसा परमेश्वर चाहता है एक सिद्ध व्यक्ति, దేవుడు ఎలాగైతే కోరుకుంటున్నాడు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా, वो दुख ने उसे उस सिद्ध व्यक्ति बना दिया। ఆ దుఃఖాన్ని ఒక సంపూర్ణమైన పరిపూర్ణ వ్యక్తిగా మార్చివేసింది. हालेलुया। హల్లెలూయా. आज जिस दुख में आप है यही दुख आपको बलवंत बनाने वाली ఈ है। రోజు ఏ దుఃఖంలో ఉంటున్నారో అదే దుఃఖం మిమ్మల్ని బలవంతులుగా మార్చివేస్తుంది. जो दर्द आप आज सह रहे हैं यही दर्द आपको एक दिन परफेक्ट बनाने वाला ఏ है। నొప్పినైతే ఈ రోజు మీరు అనుభవిస్తున్నారు ఆ నొప్పి మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన కథలని వ్యక్తిగా लेकिन आप మార్చివేస్తుంది.
को चाहिए कि परमेश्वर के और करीब आप आ కానీ जाए। ఏమి కావాలంటే దేవుడు కోరుకున్న మీరు ఇంకను దేవునికి సమీపంగా అవ్వాలి. उसी पत्रस पहला अध्याय में आएंगे, అదే పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి వద్దాం. उसका वचन 6 और 7 में पढ़ रही हूँ। 6, 7 నేను इस చదువుచున్నాను. कारण तुम मगन होते हो, यद्यपि अवश्य है कि अभी कुछ दिन के लिए नाना प्रकार की परीक्षाओं के कारण दुख में हो। ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరం బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతం కొంచెంకాలం మీకు దుఃఖం కలుగుచున్నను. हालेलुया। హల్లెలూయా. वचन में लिखा हिंदी में, अवश्य है कि अभी कुछ दिन के लिए नाना प्रकार की परीक्षाओं में आप चलना, यह आपके लिए अवश्य है। కానీ అవసరం బట్టి ఇవన్నీ చూస్తే మనం నానా విధమైన శోధనల చేత కష్టంలో గుండా ప్రయాణించడం అవసరం. हालेलुया। హల్లెలూయా. ఈ శోధనలో గుండా వెళ్ళటము దేవుడు అంటున్నారు ఇది నిజంగా మనకి కావాల్సింది। क्योंकि इस क्लेश से इस परिस्थिति से गुजरना ये हमारे लिए चाहिए, ये जरूरत है. हालेलुया। हालेलुया। वचन 7 में लिखा है, और यह इसलिए है कि तुम्हारा परखा हुआ विश्वास जो आग से ताए हुए नाशवान सोने से भी कहीं अधिक बहुमूल्य है, यीशु मसीह के प्रकट होने पर प्रशंसा और महिमा और आदर का कारण ठहरे। నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన వలన మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ये दुख के बीच में परमेश्वर आपका विश्वास उनके ऊपर कैसा ये परख कर देखेगा। ఈ దుఃఖం మధ్యలో మీ యొక్క విశ్వాసము దేవుని మీద ఎంత ఉందో దేవుడు పరీక్షిస్తాడు. ప్రభు నన్ను విడిచిపెట్టేశారు అంటున్నారా? क्या आप कह रहे हैं कि प्रभु ने मुझे छोड़ दिया? ప్రభు నన్ను మర్చిపోయారని అంటున్నారా? ప్రభువా నన్ను మర్చిపోయారని అంటున్నా ప్రభు क्या मुझे भूल गए क्या? क्या ऐसा ప్రభు कह रहे అందరికి हैं? చేస్తారు కానీ నా ప్రార్థన ఆయన వింటలేదు అని అనుకుంటున్నారా? प्रभु सबके लिए कर रहे हैं लेकिन मेरी प्रार्थना को सुन नहीं रहे, ऐसे कह रहे యేసు हैं. ప్రభుని నమ్ముకున్న తర్వాత కష్టాలు ఎందుకబ్బా నేను చర్చికి వెళ్ళాలి అని వెనకబడిపోతున్నారా? यीशु मसीह के पीछे हो लेने के बाद मेरे दुख जीवन में दुख तकलीफ ऐसे क्यों जाने करके ऐसे सोच रहे हैं. ఇది పరీక్ష, మీకు దేవుడు పెట్టిన ఒక పరీక్ష। ये है जो है परीक्षा जो परमेश्वर ने आपके लिए रखा है. ये आपके विश्वास की परीक्षा हो रही है। ఎందుకంటే మీ యొక్క విశ్వాసం యొక్క పరీక్ష జరుగుతుంది ఇక్కడ. మీకు కలిగే ప్రతి దుఃఖముతో దేవుడు చూసేది మీ యొక్క విశ్వాసం ఎలాగుంది మీ విశ్వాసం। आपके हर एक दुख तकलीफ में परमेश्वर देख रहा है कि परख रहा है कि आपका विश्वास कैसा रहता है उन पर. विश्वास को आग से प्रभु जो है फिल्टर करता है। విశ్వాసాన్ని దేవుడు అగ్నితో పరీక్షిస్తున్నాడు. और ये तकलीफ के बीच में भी जो परमेश्वर को स्तुति और महिमा करते हैं, ఈ దుఃఖం కష్టంలో ఉన్నప్పుడు కూడా మీరు ఒక దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారంటే, प्रभु चाहे कितना भी तकलीफ हो मैं आपको नहीं छोड़ूंगा। ప్రభువా ఎన్ని శోధనలు కష్టాలు వచ్చిన నేను నిన్ను విడిచిపెట్టను. ध्यान से सुनेगा, प्रभु चाहे कितना भी तकलीफ आए मैं आपकी भक्ति करना नहीं छोड़ूंगा। ధ్యానంగా వినండి, ప్రభువా ఎన్ని కష్టాలు వచ్చిన నీ మీద భక్తిని విడిచిపెట్టను. प्रभु मैं कभी आपको पर संदेह नहीं करूंगा, ప్రభువా कभी आपके ऊपर संदेह नहीं ప్రభువా करूंगा। నీ మీద ఎప్పుడు సందేహపడను. जो दुख में भी प्रभु को महिमा देते हैं, ఎవరైతే దుఃఖంలో కూడా దేవుని अपने మహిమపరుస్తారో, विश्वास को और प्रभु के ऊपर बढ़ाते हैं, తన విశ్వాసాన్ని దేవుని మీద ఇంకా ఎక్కువగా प्रभु చేస్తారు. उससे कहता है कि ये तो नाशमान सोने से भी कहीं बहुमूल्य है ऐसा विश्वास। దేవుడు వారితో చెప్తున్నాడు, నాశనమైన కన్నా సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. यीशु मसीह जब प्रकट होंगे तो ऐसा विश्वास जिसका होगा उसे प्रभु प्रशंसा देगा, महिमा देगा, आदर देगा। యేసు ప్రభు వారు ప్రత్యక్షమగు దినమున వారిని దేవుడు ఘనత ఇస్తాడు, మెప్పు ఇస్తాడు, దేవుడు వారిని మెచ్చుకుంటాడు. कि आपके तकलीफ में आपने जो विश्वास दिखाया उस विश्वास के लिए आपको महिमा मिलेगा। మీరు ఏ దుఃఖంలో అయితే దేవుని విశ్వసించారో ఆ విశ్వాసానికి బదులుగా దేవుడు మీకు మహిమను ఘనతను ఇస్తాడు. हालेलुया। हालेलुया। हाथों को उठाकर परमेश्वर की महिमा करें। చేతులెత్తి దేవుని మహిమపరచండి. याकूब की पत्रिका में आएंगे, पत्रस से पहले है याकूब యాకోబు రాసిన పత్రిక వద్దాం, పేతురుకు ముందు ఉంది. पहला अध्याय, మొదటి అధ్యాయము, याकूब पहला अध्याय, మొదటి అధ్యాయము वचन 2 से 4 तक मैं पढ़ रही हूँ। 2 నుండి 4 వరకు నేను हे मेरे చదువుతున్నాను. भाइयों, जब तुम नाना प्रकार की परीक्षाओं में पड़ो तो इसको पूरे आनंद की बात समझो, या जानकर कि तुम्हारे विश्वास के परखे जाने से धीरज उत्पन्न होता है, पर धीरज को अपना पूरा काम करने दो कि तुम पूरे और सिद्ध हो जाओ और तुम में किसी बात की घटी ना रहे। నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష
ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో నేను కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. हमारे लाइफ में जो प्रेशर और पेन होता है, మన జీవితంలో మీ నొప్పి ఏ ఒత్తిడి వస్తుందో, ये दबाव और ये दर्द, ఈ నొప్పి ఈ ఒత్తిడి, इसके बीच में परमेश्वर हमें जो है परख कर देखता है। ఈ నొప్పి ఈ మధ్యలో దేవుడు మన పరీక్షించి చూస్తాడు. उस परीक्षा के वक्त की हमारा विश्वास कैसा है, ఆ పరీక్షల మధ్యలో మన విశ్వాసం ఎలాగుంది? और वो विश्वास परखा जाता है, ఆ విశ్వాసం పరీక్షించబడిన తర్వాత हमारे अंदर धीरज उत्पन्न होता है। మనలో ఓర్పు వస్తుంది. हालेलुया। హల్లెలూయా. प्रेशर और पेन हमारा पेशेंस को बढ़ाना चाहिए। ఎందుకంటే ఒత్తిడి ఆ నొప్పి మన యొక్క ఓర్పుని పెంచాలి. आमीन। ఆమేన్. सहनानी पंचाली। वो धीरज को बढ़ाना है. आमीन। ఆమేన్. प्रभु कहता है कि धीरज को पूरा काम करने दो। ఆ ఓర్పుని తన సహనాన్ని పని చేయనీయుడి. जब हमारे अंदर विश्वास परखा जाता है तो धीरज उत्पन्न होता है। మనలో ఆ విశ్వాసం పరీక్షించబడిన తర్వాత ఆ సహనం వస్తుంది. जितना दिन के लिए आप दर्द को सहते हो, ఎన్ని దినముల వరకైతే ఆ నొప్పిని మీరు जो భరిస్తారో, टाइम पीरियड के लिए आप उस प्रेशर को सह रहे हो, ఏ సమయం వరకైతే మీరు ఆ ఒత్తిడిని మీరు భరిస్తున్నారో, जितना वो लॉन्ग टाइम होता है, ఎంత ఎక్కువ సమయం అయితే उस वक्त आपका विश्वास कैसा है, ఆ సమయం అంతా మీ విశ్వాసం ఎలాగుంది? प्रभु के साथ आप कैसे चल रहे हो, ప్రభుతో మీరు ఎలా क्या నడుస్తున్నారు? प्रभु के ऊपर कुड़कुड़ा रहे हो, మీరు ప్రభు మీద సనుగుచున్నారా? या परमेश्वर मेरे लिए मार्ग खोलेगा ये विश्वास रखे हो, లేదా మీరు ప్రభు నా కొరకు మార్గం తెరుస్తానని మీరు అనుకుంటున్నారా? प्रभु मेरे साथ ही है ये विश्वास दिखा रहे हो, మీరు ఈ విశ్వాసాన్ని చూపిస్తున్నారా నా కొరకు మార్గం తెరుస్తారని? उस वक्त आपका फेथ जैसे प्रभु के ऊपर आप रखोगे, మీరు ఆ సమయంలో దేవుడి మీద ఎలాగైతే విశ్వాసాన్ని పెంచుతారో, विश्वास के साथ साथ एक नया गुण धीरज भी आपके अंदर आने ఆ लगेगा। విశ్వాసంతో ఒక కొత్త గుణాన్ని మీలో చేర్చబడుతుంది, ఆ ఓర్పు అనే గుణం. हालेलुया। హల్లెలూయా. दुख और तकलीफ को सहने वालों के अंदर ही हम धीरज को देख पाएंगे। ఆ ఒత్తిడిని ఆ నొప్పిని భరించే వారి జీవితంలోనే ఆ సహనాన్ని ఆ ఓర్పుని మనం చూడగలుగుతాం. जैसे एक गर्भवती माँ होती है, ఎలాగైతే గర్భవతి తల్లి ఉంటాదో, आप एक माँ के अंदर बहुत धीरज को देख सकते ఆ हैं। తల్లిలో చాలా మనం సహనాన్ని చూడవచ్చు. कैसे वो धीरज आया, ఎలాగా సహనం వచ్చింది? प्रेगनेंसी से लेकर बच्चा पैदा करके बच्चे को परवरिश करने तक बहुत तकलीफ में से उसे होकर जाना पड़ता है। ఎందుకంటే గర్భం ధరించిన మొదలుకొని ఆ బిడ్డను కనిన తర్వాత బిడ్డను పెంచిన వరకు కూడా మనము ఆ సహనాన్ని చూడవచ్చు ఆ తల్లిలో. हालेलुया। హల్లెలూయా. वो दर्द है बोलकर बच्चे को फेंक नहीं देती ఆ है, నొప్పి ఉందని ఆ బిడ్డను పారవేయదు. अरे बच्चा सोने नहीं देता बोल के बच्चा को फेंक नहीं బిడ్డ देती है, పడుకునేట్లేదని బిడ్డను పారవేయదు. सह लेती है। అది ఓర్చుకుంటుంది. तो वो दर्द क्या सहन शक्ति को उत्पन्न करता है। ఆ నొప్పి ఆ ఓర్పు ఏంటంటే ఆ సహనాన్ని పెంచుతుంది. वैसे ही हमारे जिंदगी में आने वाला हर एक दर्द, हर एक परिस्थिति हमारे अंदर सहन शक्ति को बढ़ाती है। అలాగే మన జీవితంలో వచ్చే ప్రతి నొప్పి ప్రతి ఓర్పు మన సహనాన్ని పెంచుతుంది. चौथा वचन, धीरज को अपना पूरा काम करने दो। నాలుగో వచనం, ఓర్పు తన క్రియను కొనసాగించనీయుడి. जी हाँ, यहाँ हार मत मान लीजिए, అవును, ఇక్కడ మీరు ఓడిపోవద్దు. धीरज को काम करने ఆ दीजिए। ఓర్పును తన పనిని చేయనివ్వండి. ఇంకా ఎంతకాలం ఓర్చుకుంటావమ్మా? और कितना दिन हम सहेंगे बाजी? आयुब से उसकी पत्नी ने बोला, और कब तक सहते रहोगे? ఈ రోజు భర్త అంటున్నాడు, ఎంతవరకు నీవు సహిస్తావు? కాదు, యోబు భార్య అంటుంది, ఇంక ఎప్పుడు వరకు సహించుతావు? आयुब से उसकी पत्नी कह रही है, तुम और कितना सहोगे? प्रभु को शाप दे दो और तुम भी मर जाओ। ప్రభువుని శపించి నీవు కూడా చనిపో. लेकिन वो सहता गया। కానీ ఆయన సహిస్తూనే ఉన్నాడు. परमेश्वर चाहता है कि हम धीरज धरे। దేవుడు కోరుకుంటున్నా మనం సహించాలి. నేను ఓర్చుకోను, मैं सही नहीं सकूंगा, నేను విడిచిపెట్టి मैं వెళ్ళిపోతాను, छोड़कर चला जाऊंगा, నాకొద్దు ఈ బాధ, मुझे नहीं चाहिए दर्द, నాకెందుకు ఈ బాధ? मुझे क्या करने ये दर्द? अगर जो वहां पर हार गए, प्रभु के आने वाली आशीषों को वो देख नहीं ఎవరైతే पाएंगे। ఆ పరిస్థితులు ఓడిపోతారో ఆ ముందు వచ్చే ఆశీర్వాదాన్ని కూడా प्रभु का కోల్పోతారు. वचन कहता है कि धीरज को अपना पूरा काम करने दो, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఓర్పు తన క్రియను సంపూర్ణంగా చేయనివ్వండి. कि तुम पूरे और सिद्ध हो जाओ। ఎందుకంటే మీరు సంపూర్ణులుగా స్థిరులుగా అవ్వాలని. हालेलुया। హల్లెలూయా. अभी हम इनकम्प्लीट है, हम जो
ఇప్పుడైతే మనం అసంపూర్ణులుగా ఉన్నాం, हम सिद्ध नहीं है, మనం అంత సిద్ధపడలేము. लेकिन ये धीरज हमें कंप्लीट बनाती है। కానీ ఆ ఓర్పు మనం పరిపూర్ణంగా చేస్తుంది. जो जो कमी हमारे अंदर है वो सब निकाल देती है। ఏదైతే కొదువ మనలో ఉంటుందో అవన్నీ తీసివేస్తుంది. पहले आप जल्दबाज करने वाले व्यक्ति ముందు थे, తొందరపాటు ఉండేది, जल्दी जल्दी गुस्सा आ जाता था, మనం చాలా తొందరగా కోపం వచ్చేది, बिना सोचे समझे बात कर देते మనం थे, ఏది ఆలోచించకుండా మనం మాట్లాడేవారము, दूसरा का जल्दी से न्याय कर देते మనం थे, ఇతరులకి వెంటనే న్యాయం తీర్చేవాళ్ళము, जल्दी से मूड ऑफ हो जाता మనం था, వెంటనే మనం మూడ్ ఆఫ్ అయిపోయేది, जल्दी जल्दी निर्णय ले लेते थे। వెంటనే మనం నిర్ణయం తీసుకునేవారము. लेकिन अभी धीरज काम कर रहा है। కానీ మనలో ఓర్పు పనిచేస్తుంది. अब धीरज आपको जो है सिद्ध व्यक्ति बना रहा है। కానీ ఆ ఓర్పు మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుస్తుంది. अभी कदम लेने से पहले सोच समझ कर कदम लिया जा रहा है। ఇప్పుడు అడుగు వేసే ముందు చాలా వెనక ముందు ఆలోచించి వేస్తున్నారు. बात करने से पहले 10 बार सोच कर बात कर रहे हैं। మాట్లాడే ముందు ఒక 10 సార్లు ఆలోచించి మాట్లాడుచున్నారు. किसी का भी जल्दी न्याय नहीं कर रहे వెంటనే हैं। తొందరపాటు కలిగి ఎవరికి న్యాయం తీర్చటం లేదు. सबको समझने की कोशिश कर रहे हैं। అందరిని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ये अच्छे गुण कहाँ से आए? ఈ మంచి గుణాలు ఎలాగ వచ్చాయి? धीरज ने उत्पन्न किया है। ఆ ఓర్పుని ఉత్పత్తి చేసింది ఆ ఓర్పు तुम में మీలో. किसी बात की घटी ना रहे। ఎందుకంటే ఏ విషయంలో కూడా మీరు కొదువు లేకుండా ఉండాలి. हालेलुया। హల్లెలూయా. देखिए, एक प्रेशर और एक पेन एक व्यक्ति के अंदर में कोई अच्छी बात की कमी नहीं रहने की तरह उसे एक परफेक्ट व्यक्ति बना देता है। కానీ ఆ ఒత్తిడి ఆ నొప్పి ఏ మంచి విషయాల్లో కొదువు లేకుండా ఆ ఒత్తిడి ఆ నొప్పి పరిపూర్ణంగా వ్యక్తిని యొక్క హృదయాన్ని మార్చివేస్తుంది. हालेलुया। హల్లెలూయా. अब समझ में आया क्यों परमेश्वर हमें इस मार्ग में लेकर चलता है। ఇప్పుడు అర్థమైందా దేవుడు ఈ మార్గంలో గుండా దేవుడు ఎందుకు నడిపించాలనుకుంటున్నాడు? बिना दर्द बिना प्रेशर का कोई व्यक्ति परिपूर्ण और सिद्ध नहीं बन सकता। ఏ ఒత్తిడి ఏ నొప్పి లేకుండా ఏ వ్యక్తి కూడా పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడలేడు. हालेलुया। హల్లెలూయా. आखिरी वचन रोमियो की पुस्तक 5वां अध्याय खोलेंगे। ఆఖరి వచనం రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వద్దాం. रोमियो 5वां अध्याय। రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. रोमन्स चैप्टर 5 3 से 5 तक मैं पढ़ रही हूँ। 3 నుండి 5 వరకు. केवल यह नहीं वरन हम क्लेशों में भी घमंड करें या जानकर कि क्लेश से धीरज, धीरज से खरा निकलना, खरे निकलने से आशा उत्पन्न होती है और आशा से लज्जा नहीं होती, क्योंकि पवित्र आत्मा जो हमें दिया गया है उसके द्वारा परमेश्वर का प्रेम हमारे मन में डाला गया है। అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. लाइफ स्टार्ट हुआ क्लेश के साथ। జీవితం ప్రారంభించబడ్డది శ్రమతో. वहां पर विश्वास की परीक्षा होने लगी। అక్కడ విశ్వాసం యొక్క పరీక్ష వచ్చింది. आपने धीरज दिखाया। మీరు అక్కడ సహనాన్ని अब చూపించారు. धीरज उत्पन्न कर रहा है आपके अंदर आशा। ఆ సహనాన్ని మీ యొక్క నిరీక్షణను ఉత్పత్తి చేసింది. సహనము నిరీక్షణను ఉత్పత్తి చేసింది। धीरज ने आशा को उत्पन्न किया। ఆ ఓర్పు ఒక నిరీక్షణను ఉత్పత్తి చేసింది. अब प्रभु का वचन कहता है कि इसीलिए अपने क्लेशों से लज्जा महसूस मत करो, क्लेश के कारण घमंड महसूस करो। ఎందుకంటే అందుకే వాక్యం సెలవిస్తుంది, శ్రమ వలన మీరు అతిశయపడండి, ఎందుకంటే ఆ శ్రమ మిమ్మల్ని ఒక రోజు మంచి మార్గాన్ని తీసుకువెళ్తుంది. हालेलुया। హల్లెలూయా. और जिनके अंदर प्रभु की वो आशा है, అది ఎవరి హృదయంలో అయితే ఆ నిరీక్షణ ఉందో, पवित्र आत्मा जो हमें दिया गया है उसके द्वारा परमेश्वर का प्रेम हमारे मन में डाला जाता है। మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. जो जितना प्रेशर में और दर्द में होकर जाता है, ఎవరు ఎంత ఎక్కువగా నొప్పితో ఒత్తిడితో వెలుచున్నారో, प्रभु में बने रहने वाले उस व्यक्ति में सबसे ज्यादा फेथ को आप देखेंगे। దేవునిలో కదలని వ్యక్తిలో మనం ఎక్కువగా విశ్వాసాన్ని చూడగలుగుతాం. అలాంటి వ్యక్తిలో ఎక్కువ విశ్వాసం మనం చూడగలుగుతాము। उस तरह व्यक्ति के जीवन में हम ज्यादातर विश्वास को देख सकेंगे. उसी व्यक्ति में आप धीरज को देख అదే पाएंगे। వ్యక్తిలో మనం ఓర్పును చూడగలుగుతాం. उसी व्यक्ति के पास आशा की बातें आप देख అదే पाएंगे। వ్యక్తి యొక్క జీవితం నిరీక్షణ మాటలు మనం చూడగలుగుతాం. ऐसा नहीं कि उसके पास सब कुछ है इसलिए वो फेथ बात कर रहा है। ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గర అన్ని ఉన్నాయి అందుకే విశ్వాసం
శ్వాస మాటలు इसीलिए మాట్లాడుచున్నాడు वो కాదు. आशा की बातें कर रहा है, ऐसा नहीं है। అందుకే నిరీక్షణ గల మాట్లాడుచున్నాడని కాదు. क्लेश ने उसके अंदर ये उत्पन्न किया है, ఎందుకంటే శ్రమ ఆ వ్యక్తిలో పెంపొందించింది. और उसी क्लेश में जाने वाला व्यक्ति के अंदर ही आप परमेश्वर का प्रेम भी अधिक देख ఆ पाओगे। శ్రమల గుండా వెలుచున్న వ్యక్తిలోనే దేవుని యొక్క ప్రేమను మనం అధికంగా చూడగలుగుతాం. हालेलुया। హల్లెలూయా. पवित्र आत्मा ऐसे व्यक्ति के ऊपर परमेश्वर के प्रेम से भर देता है। దేవుని యొక్క పరిశుద్ధాత్మ వ్యక్తి మీద దేవుని యొక్క ప్రేమను కుమ్మరిస్తాడు. आपके तकलीफों को देखकर लज्जित होने की जरूरत మీ नहीं है, యొక్క దుఃఖాన్ని చూసి మీరు సిగ్గుపడనక్కర్లేదు. घमंड करिएगा। మీరు గర్వించండి. यही आपका विश्वास की परीक्षा है। ఇదే మీ యొక్క విశ్వాసంకి ఒక పరీక్ష. खड़े रहिएगा। నిలబడండి. प्रभु आने के समय ప్రభు వచ్చే సమయంలో महिमा, आदर और जो है प्रशंसा हमें देगा। మహిమను ఘనతను మీకు పొగడ్తను దేవుడిస్తాడు. हालेलुया। హల్లెలూయా. और हमारी परिस्थितियों को भी प्रभु बदलेगा। మన పరిస్థితులు కూడా దేవుడు మార్చివేస్తాడు. आइए हम परमेश्वर ने जो वचन हमें दिया है इसके लिए परमेश्वर को हाथों को उठाकर महिमा करें। రండి దేవుడు అనుగ్రహించిన వాక్యం కొరకు చేతులెత్తి దేవుని స్తుతిస్తాం. हाथों को उठाकर परमेश्वर की महिमा करेंगे। చేతులెత్తి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. हालेलुया, हालेलुया, हालेलुया। प्रभु जितने लोग इस दबाव में और जो है प्रभु जी दर्द में होकर जा रहे हैं, ప్రభువా ఎంతమంది ఈ ఒత్తిడి ఈ నొప్పి గుండా వెళుచున్నారు, जितने लोगों का विश्वास परखा जा रहा है, ఎంతమంది విశ్వాసం యొక్క పరీక్ష గుండా వెళుతుందో उन हर एक के अंदर इसी वक्त आप पवित्र आत्मा कार्य करिएगा। ఈ సమయంలో ప్రభువా మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించండి వారి उनमें హృదయంలో. से एक भी जन हारने ना पाए। వాళ్ళు ఒక్కడు కూడా ఓడిపోవటానికి పని లేదు प्रभु ప్రభువా. आपने कहा कि चारों तरफ से दबाए जा रहे हैं लेकिन तब भी नाश नहीं होने देंगे आप। ప్రభు మీ వాక్యం సెలవిస్తున్న నలువైపుల నుంచి మేము నొక్కబడుచున్నాం, శ్రమపడుచున్నాం, కానీ ఉపాయం లేని వారం కాము. प्रभु आप नाश होने नहीं देंगे, మీరు నాశనం అవ్వటానికి आप त्यागेंगे नहीं, మీరు आप మీరు తృణీకరించరు, छोड़ेंगे नहीं, మీరు విడిచిపెట్టరు. हमें आप दूसरों के लिए आशीष का कारण के लिए आपने चुन लिया है, ఇతరులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభువా. इसीलिए ये दबाव में होकर हम जा रहे అందుకే ఈ हैं। ఒత్తిడితో గుండా आज ये వెళుచున్నాము. आंसू है लेकिन ये आंसू इसलिए है कि आने वाले दिनों में बहुतों के आंसुओं को पोंछ डाले। కన్నీరు ముందు ఉంది ప్రభువా, కానీ ఇతరులకు అనేకులకి కన్నీరు తుడిచేవారిగా మీరు మార్చివేస్తారు. हालेलुया, धन्यवाद हो परमेश्वर। प्रत्येक जन के अंदर धीरज को उत्पन्न करिएगा। ప్రతి ఒక్కరిలో సహనాన్ని కలిగించండి इसी वक्त ప్రభువా. धीरज को उत्पन्न ప్రతి करिए, ఒక్కరి జీవిత సహనాన్ని కలిగించండి प्रभु आशा को उत्पन्न करिए, ప్రభు. నిరీక్షణను ताकि కలిగించండి. प्रत्येक प्राणी सिद्ध बन जाए। ప్రతి ఒక్క ప్రాణము పరిపూర్ణం అవ్వాలి, हालेलुया, हालेलुया। परफेक्ट बन जाए। పరిపూర్ణంగా మార్చబడాలి. परमेश्वर किसी बात की हमारे अंदर कमी ना रहे। ప్రభు ఏ విషయంలో మేము కొదువు లేకుండా ఉండకూడదు. आप भी हमारी इस यात्रा को आशीषित మీరే మా करिएगा, యొక్క యాత్రని ఆశీర్వదించండి. हर एक को आशीष करिएगा। ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. परमेश्वर हर एक को सहने की ताकत ప్రభు दीजिएगा। ప్రతి ఒక్కరికి ఓర్పు సహనం కలిగే उस వారికి परिस्थिति से మార్చివేయండి. प्रत्येक जन को बाहर निकालिएगा। ప్రతి పరిస్థితి ఈ అన్ని పరిస్థితులను ప్రభు ప్రతి ఒక్కరిని బయటికి రానివ్వండి. धन्यवाद हो राजा, వందనాలు ప్రభువా. धन्यवाद हो राजा, వందనాలు ప్రభువా. हमारी प्रार्थना को सुनने के लिए धन्यवाद మా हो। ప్రార్థనలు వినినందుకు हमारी వందనాలు. प्रार्थना को सुनने के लिए మా धन्यवाद ప్రార్థన हो। వినినందుకు हमारी వందనాలు. कलीसिया को आशीषित करिएगा। మా సంఘాన్ని इस ఆశీర్వదించండి. वचन को सुनने वाले प्रत्येक जन को आशीषित వాక్యాన్ని करिएगा। వినిచిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. यीशु मसीह के नाम से मांगते हैं पिता, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. आमीन। सभी उठकर खड़े